మనము దేవుని యొద్ద ఆత్మీయ జీవితము జీవించడానికి పిలువబడ్డాం, ఆత్మ సంబంధమైన జీవితం జీవించడానికి పిలువబడ్డాం. కానీ అందులో ప్రభావం లేదు. గడిచిన వారు ఏం చెప్పుకున్నాం? దాని గురించే చెప్పుకున్నాం. అమ్మా ఒకసారి చూడండి, ఇవాళ చెప్పండి, దీని పేరు ఏంటంట? చూడండి, ఇప్పుడు ఆ వ్యక్తికి ప్రభావం ఉంది అన్నట్లుగా ఒక ఇమేజ్ తీసుకొచ్చాను. అర్థమైందా? యుద్ధానికి రెడీ అంటున్నాడు. ఎలా ఉన్నాడు? రెడీ. చూడండి, గడిచిన వారము ఇదే విషయం గురించి మనము కొన్ని మాట్లాడుకున్నాం. ఎవరికైనా గుర్తున్నాయా గడిచిన వారు ఏం మాట్లాడుకున్నాం? గడిచిన వారం మనం మాట్లాడుకున్న దాంట్లో ఏమండి, ఫస్ట్ మాట అంతరంగ పురుషుని యందు బలము కలిగి ఉండుట. బయట ఉన్న దానిని బాహ్య పురుషుడు అంటారు, ఈ శరీరాన్ని బాహ్య పురుషుడు అంటారు, లోపల ఉన్న ఆత్మను అంతరంగ పురుషుడు అంటారు. సో ఇప్పుడు ఎందులో బలం కలిగి ఉండాలని చెప్పిన వాక్యం మాట్లాడుతుంది, అంతరంగ పురుషుని యందు బలము కలిగి ఉండాలి. ఓకేనా? రెడ్బులా? ఓకే. నెక్స్ట్ పాయింట్, పైకే భక్తి కలిగి ఉంటున్నారు, దానిలో శక్తి లేదు. పైకే భక్తి అంతా, ఆదివారం వస్తారు, ఉపవాసాలు పెడితే వస్తారు, తెల్ల బట్టలు కట్టుకుంటారు, ఏమండి పాటలు పాడతారు, ఆరాధన చేస్తారు, ప్రార్థన చేస్తారు, పైకే భక్తి ఉంటుంది తప్ప దానిలో శక్తి అనేది ఏమాత్రం కూడా ఉండట్లేదు. తర్వాత యేసయ్య ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఎలా జీవించారండి? ప్రభావము కలిగి యేసయ్య ఈ భూలోకంలో ఉన్నప్పుడు జీవించారు. ఆయనలో ఉన్న ప్రభావం వెళ్ళి అనేకుల్ని సాతాను తంత్రగాడై మోసగించి బలహీనపరుస్తాడు. గుర్తొచ్చినాయి ఆ పాయింట్లు లాస్ట్ వీక్ చెప్పినాయి. సాతాను ఏం చేస్తాడంట? అది చాలా తంత్రాలు ఉన్నాయి, అవన్నీ మీకు ఆ రోజున ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే సర్వాంగ కవచం ధరించుకుని మనం వాడిని జయించాలి. ఏం ధరించుకోవాలి? తర్వాత మందస్సము, అది మందస్సం ఉంది కానీ వాళ్ళ దగ్గర ఏం లేదు. మందిరాలు ఉన్నాయి కానీ ఏమి లేదు. ప్రార్థనకి వెళ్తున్నాం కానీ ఏమీ లేదు. వాక్యం వింటున్నాం కానీ ఏం లేదు. అదే ప్రభావమే మన జీవితంలో కరువైంది. అయితే మనము విధేయులమై జీవిస్తే, వాక్యం వినడం కాదు, ఇప్పుడే చెప్పాను, విధేయులమై జీవిస్తే, వాక్యం వినడం కాదంట, అక్కడ ఉందే చదవాలి. ఏమంట? విధేయులమై జీవిస్తే ప్రభావం కలిగి జీవిస్తాం. సరే, ప్రభావం కలిగి జీవించడానికి అసలైన మార్గం ఏంటయ్యా అని చెప్పానంటే, పరిశుద్ధంగా జీవించడమే. ఏంటంటండి? పరిశుద్ధమైన జీవితమే ప్రభావం కలిగిన జీవితం. మనలో ఎప్పుడైతే పరిశుద్ధత స్థాయి, పరిశుద్ధత గురించిన ఆలోచన, పరిశుద్ధంగా జీవించాలనే తపన పోతుందో, పాపానికి ఎప్పుడైతే రాజీ పడిపోయి, అవిధేయతలకు ఎప్పుడైతే చోటిచ్చేసేసి, దేవుడు వద్దు అన్న వాటికి ఎప్పుడైతే మన జీవితంలో చోటిచ్చి రాజీపడి జీవిస్తామో, అప్పుడు మనము క్రమేపీ ప్రభావము కోల్పోయిన వారం అయిపోతూ ఉంటాం. ఒక వ్యక్తి ఆత్మీయ జీవితంలో ప్రభావం కలిగి జీవించాలంటే దేవుని వాక్యం ఎంత పరిశుద్ధంగా, ఎంత ఖచ్చితంగా జీవించమని చెప్తుందో ఆ విషయంలో విధేయత కలిగిన వారముగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. నా మాటలు మీకు మీరు బాగా అర్థం చేసుకోండి. అమ్మ, నా మాటలు మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కొంచెం త్వరగానే అయిపోద్ది మెసేజ్. పాత నిబంధన దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆయన పాపాన్ని ఏ రోజు కూడా ఒప్పుకున్న దేవుడిగా లేడు. ఆయన ఏం కోరుకుంటాడంటే మానవుని దగ్గర నుంచి పరిశుద్ధతనే కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి అంత పరిశుద్ధత జీవించాడో ఆ వ్యక్తికి ప్రభావం ఇచ్చిన వాడుగా ఉన్నాడు. పాత నిబంధనలో మనం కొన్ని విషయాల్లో కొన్ని భక్తులను చూస్తే వాళ్ళలో ఉన్న ప్రభావాన్ని బట్టి వారు ఎంతో శక్తిమంతులుగా, అగ్నిరథాల మీద కొనుకోబడిన వారిగా, దేవునితో నడిచిన వారిగా, దేవుణ్ణి వెంబడించిన వారిగా, చావు లేకుండా భూలోకం నుంచి సరాసరి కొనుకోబడిన వారిగా కొందరు మనం చూసాం. ఇప్పుడు నేను మీకు ఒక సంఘటన చూపిస్తాను, అది ఎక్కడదో మీరు నాకు చెప్పగలగాలి. చూడండి ఒకసారి, ఈ సంఘటన ఎక్కడది? 40 రోజుల ముందు సుమారుగా ఇది ఏ అధ్యాయంలో ఉందో తెలుసా? నిర్గమాకాండం. చూడండి, ఇది నిర్గమాకాండం 19వ అధ్యాయంలో ఉంది. ఏంటంట, దేవుడు ఆ కొండపైకి వచ్చాడు. మీరు ఆ కొండపైకి వచ్చినప్పుడు అక్కడ అందరికంటే ముందు మనిషి కనపడతా ఉంటాడు. కనపడుతున్నాడు, అందరికంటే ముందు మనిషి కనపడుతున్నాడు. ఆయన మోషే గారు. మేరని ఏర్పరచాలి. ఏం ఏర్పరచాలండి? మేర.
ఓకే, మేరని ఏర్పరచాలి. ఏం ఏర్పరచాలంట? ఇది ఎంత సరిహద్దు. ఈ సరిహద్దు దాటి ఎవరు కూడా లోపలికి వెళ్ళడానికి వెళ్ళి, ఇవన్నీ వారి గుడారాలు. చూడండి, ఒక 1 డేలో త్వరగా చేస్తాను కాబట్టి అంత క్లారిటీ ఇవ్వలేకపోవచ్చు ఈ రోజున. మీకు ఎక్కడ కొంచెం అనీజీగా ఉందో చెప్తే నేను మళ్ళీ రెక్టిఫై చేస్తాను. ఇవన్నీ ఏంటి అండి? గుడారాలు, వాళ్ళ గుడారాలు. సో ఇప్పుడు వారితో మాట్లాడతానికి కొండ మీదకి వచ్చినప్పుడు ప్రభు చెప్పాడు వాళ్ళకి, ఒక మాట చెప్పాడు. ఏం మాట చెప్పాడు చెప్పనా? 19:10-11 ఒక మాట ఉంటుంది. చూడండి ఏమన్నాడండి? నువ్వు ప్రజల యొద్దకు వెళ్ళి, ఇటు చూడండి, నేడును రేపును. దేవుడు తన ప్రజల దగ్గర ఏం కోరుకున్నాడు? ఇజ్రాయేలీని ఐగుప్తులో నుంచి బయటకు తీసుకొచ్చాడు. బయటకు తీసుకొచ్చిన తర్వాత ఆయన వారిని కలుసుకుంటానికి వచ్చాడు. కొండ మీద ఆయన దిగి వచ్చినప్పుడు ప్రభువు మోషేకి ఏం చెప్పాడనంటే, నువ్వు వెళ్ళి నేడు రేపు ఈ 2 రోజులు వారిని పరిశుద్ధపరచు. వారిని ఏం చేయాలి? పరిశుద్ధపరచు. దేవుడు తన యొద్దకు వస్తున్న బిడ్డల దగ్గర కోరుకుంటుంది ఏంటంటే పరిశుద్ధతే. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం కోరుకుంటున్నాడండి? పరిశుద్ధమైన జీవితాన్ని కోరుకుంటున్నాడు. మోషేకి చెప్పాడు, నేను ఆ కొండ మీదకి వస్తాను కాబట్టి నువ్వేం చేస్తావంటే ప్రజలని పరిశుద్ధపరచు. ఆ మేర దాటి నువ్వు తప్ప ఎవ్వరూ రావడానికి వీల్లేదు. వాళ్ళు పరిశుద్ధపరచు. వాళ్ళు కొండ కింద ఉన్నా నేను కొండ మీదకి వచ్చి మాట్లాడుతున్నప్పుడు వారు ఆ మేరను దాటకపోయినా వారు పరిశుద్ధపరుచుకున్న వారే అక్కడికి రావాలి. ఎలా రావాలంట? వారు పరిశుద్ధపరుచుకున్న వారే అక్కడికి రావాలి. చూడండి, ప్రజలను పరిశుద్ధపరచమని మోషేకి ఎందుకు చెప్పాడు? మోషే డైరెక్ట్ కొండ మీదకి వెళ్తున్నాడు కదా, మిగతా వాళ్ళు ఎందుకు కొండ మీదకి వెళ్ళొద్దు? మోషేని వెళ్ళి వారిని పరిశుద్ధపరచమని చెప్తున్నాడు కదా, మరి మోషేకి పరిశుద్ధత ఏది? నా మాటలు మీకు అర్థమైనాయా? క్వశ్చన్ వస్తుంది, నాకు వచ్చింది క్వశ్చన్. ఇప్పుడు మోషేని కొండ మీదకి పిలిచాడు, మోషేని కొండ కిందకు పంపించాడు, వాళ్ళతో మాట్లాడించాడు, వాళ్ళని పరిశుద్ధపరిచాడు. మళ్ళా మోషే మళ్ళీ కొండ మీదకి వెళ్ళాడు. ఇన్ని చేసిన తర్వాత మోషే జీవితంలో ఏమండి పరిశుద్ధత ఏది? మోషే మాత్రం పర్వతం మీదకి వెళ్ళొచ్చా? ఎందుకు? మోషే పర్వతం మీద వెళ్ళడానికి సమర్థుడా? మోషే సమర్థుడా? ఎందుకు మోషేకి అవకాశం వచ్చింది? చదువుతున్నారా? ఎందుకు మోషేకి అవకాశం వచ్చింది కొండ మీదకి వెళ్ళి వచ్చే అవకాశం? ఎందుకంటే దేవుడు సరాసరి ప్రజలందరితో డైరెక్ట్గా ఎప్పుడు కూడా మాట్లాడాడు. దేవుడు ఎప్పుడు కూడా తనకు ఒక ప్రతినిధిని ఏర్పరచుకుంటాడు. దేవుడు ఒక సేవకుడిని ఏర్పరచుకుంటాడు. దేవుడు ఒక నాయకుడిని ఏర్పరచుకుంటాడు. ఒక నాయకుడు దేవునికి ప్రజలకు మధ్య ఎప్పుడు కూడా కావాలి. అయితే ఆ నాయకుడు ఇతరుల కంటే పరిశుద్ధుడై ఉండాలి. ఆ నాయకుడు కూడా ఏమవ్వాలంట? పరిశుద్ధుడై ఉండాలి. నేను నాయకుడిని, నేను చెప్తాను, నేను పాటించక్కర్లా అని చూడండి, నన్ను అలరి చేస్తున్నారు. ఏమండి, నేను నాయకుడిని కాబట్టి నేను ఇష్టానుసారంగా ఉంటాను, నేను నాయకుడిని కాబట్టి నేను చేసిందల్లా చెల్లిద్ది, నేను నాయకుడిని కాబట్టి ఎలాగైనా బ్రతకొచ్చు అని చెప్పడానికైతే వీలు లేదు. స్తోత్రం చెప్పు. పిల్లలకి మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడే భయం నేర్పించాలి, ఇక్కడ కాదు. స్తోత్రం చెప్పు. అయ్యా వింటున్నారా? ఏంటంట? నాయకుడు కూడా పరిశుద్ధుడై ఉండాలి. చూడండి, ఈ రోజు మోషే కొండ మీదకి వెళ్తున్నాడులే, కానీ మోషేకి కొండ మీదకి వెళ్ళే సామర్థ్యం ఈ రోజు వచ్చింది కాదు. దీనికి ముందే ఏం జరిగిందో తెలియాలంటే మీకు సంగతి తెలియాలి. ఇది తెలుసా మీకు? ఏ దైవా, అది తెలుసా నీకు? ఏంటిది ఇది? ఏంటి చెప్పండి ఎవరన్నా. ఎక్కడ దర్శించాడు? అదిగో అక్కడ ఒక పొద కనపడుతుంది చూడండి. ఆ పొదలో నుంచి దేవుడు మోషేని దర్శించాడు. అయితే ఇప్పుడు మోషే డైరెక్ట్ కొండ మీదకి వెళ్ళిపోతున్నాడు.
మిగతా వాళ్ళకి మాత్రం మేరను ఏర్పరిచి ఆగండి అక్కడ ఆపేయని చెప్పి అన్నాడు కదా. మోషేను కూడా ఆ రోజున దేవుడు డైరెక్ట్గా ఆయన సమీపించనిచ్చాడా? సమీపించనివ్వలేదు. మోషే మండుచున్న పొద్దు దగ్గరికి వెళ్తే ఏం జరిగిందంటే మనం తెలుసుకుందాం. మోషే మండుచున్న పొద్దు దగ్గరికి వెళ్తే ఏం జరిగింది చూడండి. మోషేను కూడా మొదట దేవుడు ఆ కొండ దగ్గరికి సమీపించనివ్వలేదు. మోషేను కూడా దేవుడు ఆయన దగ్గరికి సమీపించనివ్వలేదు. ఈ రోజున మోషే డైరెక్ట్గా వెళ్ళొచ్చేస్తున్నాడు మనం చూసినప్పుడు. కానీ మొట్టమొదట మోషే పొదను సమీపిస్తున్నప్పుడు కూడా దేవుడు మోషే డైరెక్ట్గా వెళ్ళనివ్వలేదు. సమీపించడానికి దేవుడు మోషేకి ఒక ఆజ్ఞ చెప్పాడు. మోషే ఆ అగ్ని దగ్గరికి వెళ్ళబోతుంటే మోషేకి దేవుడు ఒక ఆజ్ఞ చెప్పాడు. ఏం ఆజ్ఞ చెప్పాడు చూడండి. ఇక్కడికి దగ్గరికి రావద్దు, మీ పాదాల నుండి చెప్పులు తీయండి, ఎందుకంటే నువ్వు నిలబడి ఉన్న ప్రదేశము పవిత్ర భూమి, పరిశుద్ధ స్థలం అని చెప్పాడు. చూడండి, ఈ రోజున మోషేకి అనుమతి వచ్చింది. కానీ మొట్టమొదటిసారిగా మోషే దేవుణ్ణి సమీపిద్దాము, దేవుని సన్నిధిని, దేవుని వెలుగును సమీపిద్దాం అనుకున్నప్పుడు మోషే కూడా అవిధేయుడై ఉన్నాడు. సరే, ఇప్పుడు మోషే దగ్గరకు వస్తున్నప్పుడు దేవుడు చెప్పులు తీసివేయమని చెప్పాడు కదా. చెప్పులు తీసివేయడం అంటే ఏంటి ఏమండి అమ్మా? చెప్పులు తీసివేయడం అంటే ఏంటి మీకు తెలుసో తెలీదో, బైబిల్ గ్రంథంలో 2 వ్యక్తులు ఈ అనుభవాన్ని ఎదుర్కొన్నారు. ఏంటంటే వారి ఎదుట దేవుని సన్నిధి నిలిచినప్పుడు, దేవుని దూతగా దేవుడే వారి ఎదురు నిలిచినప్పుడు, దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడదాం అనుకున్నప్పుడు 2 సందర్భాల్లో 2 సంఘటనలో సేమ్ ఒకటే ఆజ్ఞ, ఇందులో మనం చెప్పుకున్న ఆజ్ఞ దక్కింది. చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది. ఇప్పుడు ఏం చెప్పాడు దేవుడు? చెప్పుల్ని. ఎవరు ఆయన అక్కడ? మోషేనేనా? ఇప్పుడు ఏం చెప్పాడు దేవుడు? చెప్పులు తీసుకున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఈయన ఎవరో చెప్పండి. ఆయన ఎవరు? ఎక్కడుంది వచనం? ఎక్కడుంది? తిప్పకుండా. యెహోషువ అంటే యెహోషువ గ్రంథంలోనే ఉంటుంది మరి. 5వ అధ్యాయం ఆఖరి వచనంలో సేమ్ దేవుని దూతగా ప్రత్యక్షమైన ప్రభు ఎదుట అతను కూడా చెప్పులు తీసేసి రమ్మని చెప్పిన ఆజ్ఞను పొందుకున్నాడు. స్తోత్రం చెప్పు. మోషేని దేవుడు చెప్పులు తీసేయమని చెప్పన్నాడు. యెహోషువను కూడా దేవుడు చెప్పులు తీసివేస్తేనే నీకు నా చిత్తం ఏంటో, నా నిర్ణయం ఏంటో చెప్తానని చెప్పన్నాడు. ఇందుకే చెప్పులు విడవడం అంటే భౌతికంగానా? కాదు. చెప్పులు విడవడం అనేది భౌతికమైనది కాదండి. హల్లెలూయా. మరి చెప్పులు విడవడం అంటే దాని అర్థం ఏంటని చెప్పనంటే, మీరు చూడండి, చెప్పులు విడవడం అనేది భౌతికంగా అర్థమైతే కాదు. నేను చెప్పులు వేసుకుని వెళ్ళినప్పుడు కూడా దేవుడు నాలో ఉంటానని చెప్పన్నాడు. నేను వాష్రూమ్లో ఉన్నప్పుడు కూడా దేవుడు నాతో ఉంటానని చెప్పాడు. చెప్పులు ఉన్నంత మాత్రం చేత దేవుడు దూరం అయిపోయాడు కాదు. కానీ దాని ఆత్మీయ అర్థం ఏంటని చెప్పనంటే, చెప్పులు అనేవి మన నడతకు, అంటే మన పాత జీవితానికి సాదృశ్యంగా ఉన్నాయి. నీ నడత అంటే నీ వ్యక్తిత్వం, నీ పాత జీవితానికి నీ చెప్పులు సాదృశ్యంగా ఉన్నాయన్నమాట. కాబట్టి ఇప్పుడు ప్రభువు ఏం చెప్తున్నాడంటే, నన్ను సమీపించాలంటే, ఆయన మందిరానికి రావాలంటే, ఆయన సన్నిధికి రావాలంటే, ఆయన యొద్దకు రావాలనంటే, ఆయన దగ్గర గడపాలనంటే ఏ వ్యక్తి అయినా ఏం చేయాలనంటే, ఏమంటే దూరంగా ఉన్నప్పుడు ఏం అక్కర్లేదు, కానీ ప్రభువును సమీపించగలది కావాల్సింది ఏంటయ్యా అని చెప్పానంటే, నీ నడతను నువ్వు మార్చుకోవాలి. నీ పాత నడతను నువ్వు విడిచిపెట్టే వ్యక్తిగా జీవించాలి. హల్లెలూయా. నువ్వు ప్రభువును సమీపించాలంటే, నువ్వు ప్రభువుతో గడపాలనంటే, నువ్వు ప్రభు యొద్దకు వెళ్ళాలనంటే, నువ్వు ప్రభువుతో నిలవాలంటే జరగాల్సింది ఏంటంటే, నీ నడత, నీ పాత జీవితాన్ని విడిచిపెట్టి మార్చుకోవాలి. ఎందుకు మోషేకి మాట చెప్పాడంటే, మోషే కూడా గతంలో ఒక పాపి. ఏం చేశాడంటే, మోషే హంతకుడు. మోషే సరాసరి ఒక హత్యే చేశాడు. మిగతా ప్రజలు ఉన్నారే, వారిలో ఎవరు ఏ హత్యలు చేసిన వాళ్ళు కాదులే, కానీ సరాసరి మోషే అయితే ఒక హత్య చేశాడు. అంతేకాదు, మోషే మిక్కిలి కోపదారి మనిషి. కోపం మామూలు కోపం కాదు. మరి ఇలాంటి వ్యక్తి అయి ఉన్నప్పుడు ఇలాంటి వ్యక్తిని ఎలా కొండ మీద రమ్మన్నాడనంటే, ఇలాంటి వ్యక్తి కాబట్టే 40 ఏళ్ళు నలగొట్టేసేసి దానికి సంబంధించిన ఆనవాళ్ళు మొత్తం విడిచిపెట్టి రమ్మంటున్నాడు. హల్లెలూయా.
నా మాట మీరు బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు దేవుని చేత వాడబడుతూ, అయ్యా ఇప్పుడు మోషే ఏం చేస్తానండి, దేవుని చేత వాడబడుతూ దేవునికి మనుషులకి మధ్య ప్రతినిధిగా మారే స్థాయికి రాకమునుపు మోషే ఒక అవిధేయుడే, మోషే ఒక పాపే, మోషేలో లోపములు ఉన్నాయి, మోషేలో అవిధేయతలు ఉన్నాయి. నేను పోయిన వారం కూడా చెప్పినట్లుగా మొదటి నుంచి ఒక పర్ఫెక్ట్ వ్యక్తిని మనం ఎక్కడా కనిపెట్టలేం. పుట్టినది మొదలుకొని పర్ఫెక్షన్తో కూడిన ఒక వ్యక్తిని మనం ఎక్కడి నుంచి కూడా తీసుకుని రాలేం. పర్ఫెక్ట్గా బతికేవాడు అప్పుడు దొరకడు మనకి. అయితే దేవుని దగ్గరకు వచ్చేటప్పటి నుంచి దేవుని సమీపించగలది దేవుడు మన పాత వ్యక్తిత్వం, ఆయనకి ఏది విరుద్ధమో, ఆయనకి ఏది ఆయాసమో అది మాట్లాడుతూ ఉన్నప్పుడు దానిని విడిచిపెట్టే కొలది మనం ఏమవుతామనంటే దేవుని సమీపించగలుగుతాం, దేవుని చిత్తం వినగలుగుతాం. చాలా మంది దేవుడు నాతో మాట్లాడండి, దేవుడు నా జీవితం గురించి ఏమి చెప్పడేంటి అని చెప్పి బాధపడుతూ ఉంటారు. నేను చెప్తాను వినండి. ఇప్పుడు మోషేకి దేవుడు తన చిత్తం చెప్పక మునుపు చెప్పిన ఒకటే ఒక ఆజ్ఞ ఏంటంటే చెప్పులు విడువు. అదే కదా, మోషేతో మాట్లాడటానికే వచ్చాడు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని వాడు ఎన్నుకున్నాడు, ఏర్పరుచుకున్నాడు, వాడుకోవాలనే ఉద్దేశం ఉంది. నీ పట్ల ఉన్న ఒక ప్రణాళిక చెబుతాడు. ఎప్పుడు చెప్తాడయ్యా అని చెప్పినానంటే, నీవు ఆయన దగ్గరకు వస్తున్నప్పుడు నీ నడత, నీ జీవితము మార్చుకుంటూ దేవునికి ఏది విరుద్ధమో, నీ గతంలో ఏ క్రియలు దేవునికి ఆయాస్కరమో వాటిని విడిచిపెట్టుకుంటూ దేవుని వద్దకు వచ్చావు అనుకో, దేవుడు నీతోనూ తన చిత్తం చెప్తాడు. అప్పటిదాకా ఆజ్ఞలే చెప్తాడు, ఇది మార్చుకో, అది మార్చుకో, అది మార్చుకో, ఆజ్ఞలే చెప్తాడు. ఇప్పుడు మోషేకి చెప్పిన ఆజ్ఞ ఏంటి? చెప్పుల్ది, లేకపోతే సమీపిస్తాను కావద్దు, ఇది పరిశుద్ధ స్థలం, సమీపిస్తాను కావద్దు అన్నాడు. మోషే ఏం చేశాడనంటే, సరే ప్రభు చెప్పాడు కదా అని చెప్పని ఆ చెప్పులు తీసేసేసి, చూపించారు కదా, చెప్పులు తీసేసేసి ముందుకు వెళ్ళాడు. ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మోషే నిన్ను వాడుకుంటాను, నువ్వు నత్తోడువైనా వాడుకుంటాను, నువ్వు చాతకాని వాడివైనా వాడుకుంటాను, నువ్వు ఎలాంటివాడివైనా వాడుకుంటానని చెప్పని ఆ రోజు మోషేని పిలిచి మోషేకి తన ఆత్మనిచ్చి దేవుడు మోషేని వాడుకుంటాం మొదలు పెట్టాడు. హల్లెలూయా. మోషేకి దేవుడు తన చిత్తమును బయలుపరిచి వాడుకునే ముందు పాత నడుతున్న జీవితం విడిచిపెట్టమని చెప్పాడు. అదే చూసాం చూడండి. కాబట్టి దేవుడు తన చిత్తం నీకు బయలుపరిచి వాడుకోవాలంటే నీ నడత నువ్వు మార్చుకుని పరిశుద్ధంగా జీవించాలి. హల్లెలూయా. అందరికీ ఉండదండి వాడబడాలని, ఎవరికి ఉండదు. దేవుడు నన్ను వాడుకుంటే బాగుండు, దేవుడు నన్ను తన వరములతో నింపుకుంటే బాగుండు, దేవుడు నన్ను దీవిస్తే బాగుండు, అందరికీ ఉంటుంది. అయితే నువ్వేం చేయాలంటే తన చిత్తం నీకు తెలియాలంటే అసలు దేవుడు లోకంలో ఉన్న నిన్ను, పాపములో ఉన్న నిన్ను, అనేకమైన అన్య సంబంధమైన విశ్వాసంలో ఉన్న నిన్ను ఎందుకు పిలిచాడో ఏమండి నీకు అర్థం అవ్వాలని చెప్పన్నారంటే, నీవు దేవుని దగ్గరకు వచ్చే కొలది ఆయన ఆజ్ఞలు వింటూ నీ జీవితాన్ని పరిశుద్ధంగా మార్చుకుంటే ఆయన నిన్ను కూడా వాడుకుంటాడు. హల్లెలూయా. అర్థమైందా? చూడండి, మీకు పరిశుద్ధంగా జీవిస్తే ఏం జరుగుతుందో కొన్ని మాటలు చెప్తాను. ఓకే, చూడండి, పరిశుద్ధముగా జీవిస్తే ఏం జరుగుతుంది. పాయింట్ నెంబర్ 1, పరిశుద్ధంగా జీవిస్తే నీవు ఆయనను సమీపించగలుగుతావు. అయ్యా ఇప్పుడు కూడా కళ్ళు మూసుకుంటున్నారు ఆయన. చూడు మధ్య మధ్యలో బొమ్మలు అత్తాడు చూడు. పరిశుద్ధంగా జీవిస్తే నీవు ఆయన్ని సమీపించగలుగుతావు. ఏమండి, మోషే సమీపించేటప్పుడు దేవుడు చెప్పాడు, నీ పాత నడతను విడిచిపెట్టు. ఆయన కొండ మీదకి వస్తే కనీసం ఆ మేర లోపు ఉంటానికి కూడా కండిషన్ అంటారంటే, నువ్వు ఈరోజు రేపు ప్రజల్ని ఏం చేయమన్నాడండి? పరిశుద్ధపరచు అని చెప్పాడు. ఈరోజు పరిశుద్ధపరచాలి, రేపు పరిశుద్ధపరచాలి, 3వ నాటికి సిద్ధముగా ఉండాలి. చూడండి, మనం దేవుని మందిరానికి వస్తున్నా, దేవుని సందులో కూర్చుంటున్నా, మనం సిద్ధపరుచుకుని ఆయన దగ్గర కూర్చుంటే మనం ఆయన సమీపిస్తాం. అప్పుడు ఆయన మనల్ని సమీపిస్తాడు. పరిశుద్ధంగా జీవిస్తే ఏం జరుగుతుంది చెప్పనా? ఆయన నిన్ను సమీపించి నీ దగ్గరకు వస్తాడు. హల్లెలూయా. అప్పటి వరకు నీ దగ్గరకు వచ్చి కూడా నీకేం చెప్తాడనంటే, నువ్వు సిద్ధపడు అని చెప్తాడు. చాలా మంది ఇలా మాట్లాడతారు. ఏం మాట్లాడతారంటే, వాక్యం చెప్తున్నప్పుడు సరాసరి నాతోనే మాట్లాడుతున్నట్టు అనిపించి నాకు గూస్ బంప్స్ వచ్చినాయి అంటారు, లేదా ప్రార్థన చేస్తుంటే నాకు ఒళ్ళు జలదరించిపోయింది అంటారు, లేదా ఆరాధన చేస్తుంటే, లేదా భాషలతో ఎవరన్నా మాట్లాడితే, ప్రవచనం చెప్తే నాకు గూస్ బంప్స్ వచ్చినాయి అంటారు. ఏంట్రా దాని అర్థం అంటే, దేవుడు సిద్ధంగా ఉన్నాడు, నీ దేహం సిద్ధంగా లేదు. నిన్ను సంధించి వాడుకుంటానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? కానీ ఎవరు సిద్ధమయ్యలేదు. అందుకే నీ బాడీ అలాంటి రియాక్షన్ ఇస్తూ ఉంటుంది. అది సిద్ధంగా లేదు, అది యాక్టివ్ లేదు, అది అనుకూలంగా లేదు, మొరాయిస్తుంది. దాని అర్థం అది. నువ్వు ఆ ఫీలింగ్నే గొప్ప అనుకుంటావు,
జస్ట్ దేవుడు నిన్ను సంధించి దర్శించి అలా తన ప్రజెన్స్ అక్కడ కనబరిచినప్పుడు నీ బాడీ సిద్ధంగా ఉంటే ఆయన నీలో కూడా సంపూర్ణంగా తన సన్నిధిని నింపేవాడుగా ఉంటాడు. మోషే పరిశుద్ధుడై నిర్గమాకాండం 32లో కొండ మీదకి వెళ్ళినప్పుడు 7 రోజులు మోషే కొండ మీద ఉంటే దేవుడు 7వ రోజున మోషే దగ్గరికి వచ్చాడు. వెళ్ళిన వ్యక్తి దగ్గర పరిశుద్ధత ఉంది కాబట్టి పరిశుద్ధుడైన దేవుడు మోషే దగ్గరకు వచ్చి తన ఆజ్ఞలు తెలియపరిచిన వాడిగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. తర్వాత విషయం, పరిశుద్ధంగా జీవించినప్పుడు తన చిత్తం నీకు బయలుపరుస్తాడు. ఇందాక మీతో మాట్లాడాను కదా, ఏంటంట, పరిశుద్ధంగా జీవించినప్పుడే దేవుడు తన చిత్తాన్ని నీకు బయలుపరుస్తాడు. అయ్యమ్మ వినాలి. పరిశుద్ధంగా జీవించినప్పుడే దేవుడు తన చిత్తం నీకు బయలుపరుస్తాడు. చాలా మందికి దేవుడు నాతో ఎందుకు మాట్లాడట్లేదు, దేవుడు నాతో ఎందుకు మాట్లాడలేదు. ఎవరు చెప్పారు దేవుడు ఎందుకు మాట్లాడట్లేదు? దేవుడు మాట్లాడుతున్నాడు. అదే నేను మళ్ళీ చెప్తున్నా, మొదట నువ్వేమి మార్చుకోవాలో చెప్తాడు. అది మార్చుకున్నాక ఇప్పుడు తన చిత్తం నీ పట్ల ఏముందో చెప్తాడు. మనం చాలామంది మన జీవితం ఏంటో మార్చుకుంటానికి ఇష్టపడక నువ్వు ప్రార్థన చేసి దేవుడు ఏం చెప్తాడో చెప్పానంటే ఒకటే చెప్తా, నిన్ను అన్నీ మార్చుకుని సరిగా ఉండమని చెప్తున్నాడు. అదేంటి దేవుడు కోరేదేంటి? పరిశుద్ధమైన జీవితం. నువ్వు ఇష్టానుసారంగా ఉండి దేవుడు ఏం చెప్తున్నాడు చెప్పు. ఒక అమ్మ వచ్చింది ఆంటీ దగ్గర, ఒక రోజు వచ్చింది, వచ్చి అంటది, మరి మా పరిస్థితి ఇట్లా ఉంది, మేము మందిరానికైతే రావులే కానీ నువ్వు ప్రార్థన చేసి దేవుడు ఏం చెప్తాడో చెప్పానంటే ఏం పని? ఏమన్నా సోది చెప్పే పనిలో ఉన్నామా? స్తోత్రం చెప్పు. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చిన బిడ్డలు దేవుని సన్నిధికి ఎక్కడైనా వ్యతిరేకంగా జీవిస్తుంటే ఆ విషయం చెప్పినప్పుడు సరి చేసుకుంటారు కాబట్టి దేవుడు ఏమైనా దర్శనం ఇస్తే మాట్లాడతాం. దేవుని సన్నిధికి వచ్చిన బిడ్డలు దేవుడు తమతో మాట్లాడుతున్న విషయం అర్థం చేసుకోలేక కృంగిపోతున్నప్పుడు దేవుడు తన సేవకులకు బయలుపరిచి ఆ విషయాన్ని చెప్తే వాళ్ళు ఓదార్చబడతారని చెప్పి నా సంగతి చెప్తాను తప్ప, నువ్వు దేవుడు ఏమన్నా నీకు దేవునికి మధ్య సేవకుడు ఏమన్నా పోస్ట్ మ్యాన్ అనుకుని నువ్వు ప్రార్థన చేసి చెప్తాను చెప్పంటే ఎలా కుదిరిద్ది? దేవుడు నీతోనే సరసరిగా మాట్లాడతాడు. దాని కొరకు నువ్వు చేయాల్సిన పని ఏంటయ్యా అని అంటే, పరిశుద్ధంగా జీవిస్తే తన చిత్తం నీకు బయలుపరుస్తాడు. పరిశుద్ధంగా జీవిస్తే నిలబెట్టి వాడుకుంటాడు. ఇప్పుడు దాకా చెప్పిన 4 మాటలు ఇవి. 1, ఆయన సమీపించగలవు. 2, ఆయన నీకు సమీపముగా వస్తాడు. 3, తన చిత్తం నీకు బయలుపరుస్తాడు. 4, నిలబెట్టి వాడుకుంటాడు. ఇవన్నీ కావాలా వద్దా? ఏమండి, ఇవన్నీ కావాలొద్దా? కావాలి. ఆ తర్వాత చూడండి, పరిశుద్ధంగా జీవిస్తే అద్భుతాలు చేస్తాడండి దేవుడు. పరిశుద్ధంగా జీవిస్తే యుద్ధాలలో జయిస్తాడండి దేవుడు. ఏం చేస్తాడు? మీరు వింటే మీరు రియాక్ట్ మాట్లాడాలి, మాట్లాడలేదు. పరిశుద్ధంగా జీవిస్తే నీలోనే నివాసం ఉంటానని చెప్పాడండి. పరిశుద్ధంగా జీవిస్తే పరలోకం చేరుస్తాడు. చూడండి ఒకసారి. ఇప్పుడు ఫస్ట్ 4 పాయింట్స్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను, తర్వాత మాట మీకు చెప్తాను. చూడండి, అద్భుతాలు బైబిల్ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి. ఉన్నాయా లేవా? అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. కానీ అద్భుతానికి ముందు కొన్ని సంఘటనలు జరిగినాయి. అద్భుతం చేసేదానికంటే ముందు ఏమైందంటే కొన్ని సంఘటనలు జరిగినాయి. చూడండి, ఇక్కడ ఒక మాట చూపిస్తాను. అక్కడ ఇంగ్లీష్లో టైప్ చేశాను కదా, జాషువా అంటే యెహోషువ గ్రంథం 3:5 ఒకటి చదవండి. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్యన అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. చూడండి, అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడండి? రేపు మీ మధ్య దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు కాబట్టి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి. చాలా మంది తమ జీవితాలలో అద్భుతం చూస్తే బాగుండు అని కోరుకుంటారు. అని ఎవరికి లేదు? నాకు కూడా ఉంది. నాకు కూడా జరిగింది చాల్లో, ఇంకొకటి కావాలి. సరిపెట్టుకుంటాం జరిగిన వాటితో. ఇంకా ఒక గొప్ప అద్భుతం చేస్తే బాగుండు. సరే, చేస్తాడు. దానికంటే ముందు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? రేపు మీ మధ్య ఆయన అద్భుతాలు చేస్తాడు కాబట్టి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచు. అక్కడ ఏం అద్భుతం జరిగిందో మీరు చెప్పగలరా ఎవరన్నా? నువ్వు ఆగక్క, బొమ్మను చూసి చెప్పండి అక్క. ఆ రోజున అక్కడ జరిగిన అద్భుతం ఏంటంటే, ఎగువ నుంచి వచ్చే యోర్దాను దాదాపు 100 మైళ్ళ వేగంతో నీరు ప్రవహిస్తూ ఉంటుంది అనమాట. అలాంటి ఒక నది దగ్గర ముందటి రోజేమో మీరు పరిశుద్ధపరుచుకుంటే రేపు ఒక అద్భుతం చూపిస్తా అని చెప్పాడు. వాళ్ళందరూ కూడా తమను తాము పరిశుద్ధపరుచుకున్న తర్వాత రోజు
యాజకులు నలుగురు మందసం పట్టుకున్నారు, కనపడుతున్నారు అక్కడ. యాజకులు నలుగురు మందసం పట్టుకుని ఎప్పుడైతే యోర్దాను నది దగ్గరకు వెళ్ళి కాలు పెట్టారో, యోర్దాను నది అదిగో ఆ పక్కన చూడండి గోడలాగా నిలిచిపోయింది, కనబడుతుందా? టైం లేక సరే ఇమేజ్లు తేలా అర్థం చేసుకోవాలి మీరు. ఆ గోడలాగా నిలిచిపోయింది. వాళ్ళు అక్కడే నిల్చుంటారు నదిలో. దాదాపు 20 లక్షల 30 లక్షల జనాభా మొత్తం కూడా ఆ నదిలో చక్కగా దాటి వెళ్ళిపోతారు అన్నమాట. ఈ అద్భుతానికి ముందు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఆ పైన 3:5లో మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి. ఏం చేసుకోవాలండి? పరిశుద్ధపరచుకోండి, నేను మీ మధ్య అద్భుతాలు చేస్తానని చెప్పన్నాడు. హల్లెలూయా. సంఖ్యాకాండం 11:18లో కూడా దేవుడు మాట చెప్పాడు. చదవండి. 18. నీవు జనులను చూచి ఇట్లనుము, మిమ్మల్ని మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనడి, మీరు మాంసమును తిందురు. రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, మీరు మాంసం తింటారు. ఏమండి? అరణ్యంలో ఏ దుకాణాలు లేని చోట, ఏ మందులు లేని చోట 30 లక్షల మంది జనాంగానికి దేవుడు వాగ్దానం చేశాడు, నెల రోజులు మాంసం పెడతానంటే. దేవుణ్ణి సమీపించి దేవునితో గడిపే మోషే కూడా ఆశ్చర్యపోయాడు. ఎలా ప్రభువా అని. ఎలాగో నీకు అనవసరం, ముందు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఏంటండి? ముందు యెహోషువ కార్యంలో మనం చూసాం, నేను కార్యం చేయబోతున్నాను, పరిశుద్ధపరచుకోండి అన్నాడు. ఇక్కడ మనం చూస్తున్నాం, నేను కార్యం చేయాలనుకుంటున్నాను, పరిశుద్ధపరచుకోండి. నా మాటలు మీకు అర్థమైనాయా? చాలామంది దేవుని మందిరానికి నామకార్థంగా వచ్చేసి వెళ్ళిపోతూ, దేవుడు మాకేం ఎందుకు చేయట్లేదు, దేవుడు మా జీవితంలో మేము కోరింది ఎందుకు ఇవ్వట్లేదు, దేవుడు మా జీవితంలో ఈ కార్యం చేస్తే బాగుంటుందని కోరుకున్నానుగా, దేవుడికి చేయాలని ఆశ, కానీ ఆయన కండిషన్ ఏంటయ్యా అని చెప్పానంటే, చూసారు కదా, నేను ఒకటి చేయబోయే ముందు మీరు పరిశుద్ధపరచుకోవాలి. మీకు అర్థమవుతుందా? ఏమంటున్నాడు దేవుడు? పరిశుద్ధపరచుకోండి. అప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ఆ మాట దేవుడు మోషేకి చెప్పాడో, మోషే ఎప్పుడైతే దేవుడు ప్రజలకు చెప్పాడో, ఆ తర్వాత రోజు జరిగిన సంఘటన ఏంటయ్యా అన్నారంటే, చెప్పండి ఏం జరిగింది? ఏమండి? అక్కడ చూడండి, ఇమేజ్లో చూడండి, పూరేళ్ళు వచ్చి తమ పాళ్ళము చుట్టూ పడిపోయినాయి. ఒక దిన ప్రయాణం అంతా పూరేళ్ళు వచ్చి తమ పాళ్ళము చుట్టూ పడిపోయినాయి అన్నమాట. స్తోత్రం చెప్పు. ఇటు పక్కన అద్భుతమేనా కాదా? ఎలా జరిగినాయి అంట? దేవుని ఆజ్ఞలు. ప్రభావం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే, పరిశుద్ధపరుచుకున్నప్పుడే వచ్చింది. స్తోత్రం చెప్పు. కాబట్టి ఈ 2 విషయాలు మనకు చెప్తుంది ఏంటంటే, నీకు అద్భుతము జరగాలి అనంటే నువ్వు పరిశుద్ధపరచు. అలా అనంతకాలం వస్తావు వెళ్ళిపోతావు, అలాగే ఉంటుంది నీ జీవితం. విశ్వాసం కావాలి, విశ్వాసంతో పాటు పరిశుద్ధత కావాలి. కొత్త నిబంధనలో దేవుడు ఎందరో స్వస్థపరిచినప్పుడు నీ పాపములు క్షమించబడి ఉన్నవి అనే మాట స్పష్టంగా చెప్పాడు. పాపాలు క్షమించబడకుండా కొన్ని బాధలు, కొన్ని వ్యాధులు ఎప్పటికి కూడా తొలగిపోవు. నువ్వు ఎలాగైనా వచ్చేళ్ళు, నువ్వు పాపాలు తొలగించుకున్నప్పుడే కొన్ని బాధలు, కొన్ని రోగాలు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను చూడండి. ఆదికాండం 17:1-2. ఇప్పుడు చూడండి, ఇదిగో ఈయన అబ్రహాము. ఊహించుకుందాం, ఇదిగో ఈయన అబ్రహాము. ఎవరు మాట్లాడుతున్నారు? ఈయన అబ్రహాము అనుకోండి. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడండి? చూడండి, మీరు అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, 99 ఏండ్ల వయసు ఉన్నప్పుడు, ఎంత వయసు ఉన్నప్పుడు? 99 ఏండ్ల వయసు ఉన్నప్పుడు దేవుడు వచ్చి అబ్రహాంతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడో చెప్పనా? నా సన్నిధిలో నడుచుచు నిందారహితంగా ఉండు, నిన్ను గొప్ప చేస్తా, నేను ఆస్వాదిస్తా అంటున్నాడు. ఆల్రెడీ ఈ మాట 24 ఏళ్ళ క్రితం చెప్పాడు కదా, నేను గొప్ప చేస్తాను, ఆస్వాదిస్తా అని చెప్పని. మళ్ళీ 99 ఏళ్ళప్పుడు వచ్చి ఏం చెప్తున్నాడు? నువ్వు నిందారహితముగా ఉండు. ఎందుకు చెప్తున్నాడు అంటే, అబ్రహాము ఆత్మీయ జీవితం పరిపూర్ణతలోనికి రాలా, పరిశుద్ధతలోనికి ఇప్పటికీ రాలా. ఎందుకండి అలా అన్నా అబ్రహాం పరిశుద్ధ రాలేదనంటే, ఎందుకు ఆ మాట చెప్తున్నాను అంటే, చూడండి, ఒకసారి తన భార్యను పట్టుకుని ఏం చెప్పాడండి? షెల్ అని చెప్పి ఎక్కడికి వెళ్ళాడండి? ఐగుప్తు దేశానికి వెళ్ళాడు.
మరి అది అబద్ధాన్ని ఆధారం చేసుకుని బతకాలనుకుంటున్నాం తప్ప కదా? దేవుడిని అడగకుండా మరొక చోటకి వెళ్ళడం తప్ప కదా? దేవుడు చెప్పకుండా మరొక చోటకి వెళ్ళడం తప్ప కదా? అబ్రహాం జీవితంలో కొన్ని నిందించే అవకాశాలు ఉన్నాయి, అబ్రహాం జీవితంలో కొన్ని బలహీనతలు ఉన్నాయి, కానీ దేవుడు అబ్రహాంను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. కాబట్టి 24 ఏళ్ళ తర్వాత వచ్చి దేవుడు అబ్రహాంను అంటున్నాడు, నా సన్నిధిలో నడుస్తున్నప్పుడు నింద లేకుండా జీవించడానికి ప్రయత్నం చేయి. అమ్మా వింటున్నారా? నా గొడవ నాదే, మీ గొడవ నీదేలాగుంది. మీరు నమ్మండి, దీనికి నాకు సంపూర్ణంగా 12 గంటలు టైం పట్టింది ఎంత ప్రిపేర్ చేయడానికి. మీకు గంట వాక్యం చెప్తానికి, నిజంగా నమ్మండి. మీరు ఏంటో అటు తిరుగుతున్నారు, ఇటు తిరుగుతున్నారు, అట్లు ఎగుతున్నారు, ఇట్లు ఎగుతున్నారు. చాలా బాధగా ఉంది. నేను నిజంగా నైట్ అయితే బ్యాక్ పెయిన్ వచ్చేసి అంత ఇబ్బంది పడ్డా. 12 గంటలు కూర్చున్నా నేను ప్రిపేర్ చేస్తాను దగ్గర. వినండి అమ్మా వాక్యం, మళ్ళీ వారం దాకా కనిపించాం కదా ఒకళ్ళకొకళ్ళం. చెప్పినట్టుగా ఇది పెళ్లి సందడిలాగా అట్లేగి సీట్లేసి అలా ఉండకూడదండి. మీరు ఏమైనా అనుకోండి, దేవుని సన్నిధిలో అలాగా ఉండకూడదు. వచ్చి కూర్చుంటే అతుక్కుని పోయి మళ్ళీ చివరి ప్రార్థనకి లెగిసి వెళ్ళాలి. ఏంటో అత్తారింటికి వచ్చినట్టు, లేకపోతే పెళ్లి సందడికి వచ్చినట్టు ఇటు అటు, అది కరెక్ట్ కాదు. చూడండి, దేవుడు అబ్రహాం చెప్పాడు, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడుగా ఉండు, అప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాను. ఈ మాట 17లో చెప్పాడు, 18లో వాగ్దానం చేశాడు, 19:20లో శారమ్మ గర్భవతే కుమారుణ్ణి కంది. హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? దేవుడు 24 ఏళ్ల క్రితం వాగ్దానం చేసినా అది నెరవేర్చే ముందు వచ్చి చెప్తున్నాడు, నింద లేకుండా జీవించు. ఇప్పుడు దాకా కొన్ని నిందలు నీ జీవితంలో నాకు కనబడుతున్నాయి, కొన్ని లోపాలు నీ జీవితంలో నాకు కనబడుతున్నాయి, కొన్ని అవిధేయతలు నా జీవితంలో కనబడుతున్నాయి అని చెప్పిన అబ్రహాం చెప్పాడు. నీ పట్ల వాగ్దానం ఉండొచ్చు, నీ పట్ల ప్రణాళిక ఉండొచ్చు, కానీ నీ జీవితంలో అవిధేయతలు ఉన్నంతకాలం దేవుడు వచ్చి అడిగేది ఇదే, నిందారహితంగా ఉండడానికి ప్రయత్నం చేయి, లోపము లేకుండా ఉండడానికి ప్రయత్నం చేయి, అవిధేయత లేకుండా ఉండడానికి ప్రయత్నము చేయి. ఇదే చెప్తాడు అప్పుడు దాకా. హల్లెలూయా. మాట జాగ్రత్తనండి. యెహోషువ దగ్గర అద్భుతం చేసేటప్పుడు చెప్పిన మాట అదే, మోషే దగ్గర అద్భుతం చేసేటప్పుడు చెప్పిన మాట అదే, అబ్రహాముకి చేసిన వాగ్దానం నెరవేర్చే ముందు చెప్పిన మాట కూడా అదే, నిందారహితంగా ఉండమని చెప్తున్నా. చూడండి, కాబట్టి అద్భుతములు జరగాలన్నా నీ జీవితంలో కావాల్సింది పరిశుద్ధత. తర్వాత విషయం ఏంటి చెప్పనా, మన జీవితంలో ఎన్నో పోరాటాలు చేస్తూ ఉంటామండి. జీవితమే ఒక రంగం, ఆ జీవితంలో మళ్ళీ ఎన్నో పోరాటాలు చేస్తూ ఉంటాం. ఎన్నో పోరాటాలు చేసి దేవుడిలో ఉండి దేవుని దగ్గర ఉండి ఓడిపోతూ ఉంటాం. ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాదు. ఏమండి, ఈ పాటికి అది కొనుక్కోవాలనుకుని, అప్పు తీర్చుకోవాలనుకుని, ఈ బలహీనత నుంచి బయటకు రావాలనుకుని, కుటుంబము సమాధానమైన ఐక్యమైన పరిస్థితుల్లో ఎన్నో పోరాటాలు అంతరంగంలో చేస్తూనే ఉంటాం, కానీ అవి నీ జీవితంలో నెరవేర్చబడవు. ఎందుకంటే నేను మీకు ఒక సంఘటన చెప్తాను, నేను చాలా జాగ్రత్త. ఎన్నో యుద్ధాలు చేస్తున్నాం కానీ ఓడిపోతున్నాం. చూడండి, హాయి మీద దేవుని బిడ్డలు ఓడిపోయారు. గుర్తుందా మీకు? ఎక్కడ ఓడిపోయారు? గొప్ప సైన్యము, గొప్ప దేవుడు కలిగి ఉన్న ప్రజలే హాయి మీద ఏమయ్యారండి? ఓడిపోయారు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 11-12లో యెహోషువ ప్రార్థన చేశాడు, అయ్యా ఇంత గొప్ప హాయి పట్టణం మీద మేము ఎందుకు ఓడిపోయాము, ఇంత గొప్ప హాయి పట్టణం మీద మేము ఎందుకు ఓడిపోయాం అని చెప్పినప్పుడు అండి దేవుడు ఒక సమాధానం చెప్పాడు. చూడండి, యెహోషువ గ్రంథం 7:11-12 అక్కడ చూడమ్మా రెఫరెన్స్. కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగి. ఎందుకు ఓడిపోయారంట? కారణం శాపగ్రస్తులయ్యారు. ఇంకా చదువు 12 కూడా చదువు, 11-12 మొత్తం కంప్లీట్ చేయండి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలం చేస్తేనే తప్ప నేను మీకు తోడయ్యున్నాను. చూసావా, వాళ్ళు దేవుని బిడ్డలా కాదా? ఈ రోజుకి దేవుని బిడ్డలే. మందసం వారి మధ్యన ఉందా లేదా? మందసం వారి మధ్యనే ఉంది. వారిని కానాను చేరుస్తాననే వాగ్దానం ఉందా లేదా? వాగ్దానం ఉంది. కానీ చెప్తున్నాడు, నేను మీకు తోడుగా వచ్చి ఏమన్నా చెయ్యాలనంటే మీలో ఒకడు శాపగ్రస్తమైన వాడు ఉన్నాడు, వాడిని మీ నుంచి తొలగించే వరకు, ఆ శపితమైన వాడిని నీ జీవితంలో నుంచి తీసివేసే వరకు ఏ
యుద్ధములో నువ్వు గెలవలేవు, నేను నీకేమాత్రం తోడుగా ఉండను. ఏమంటే దేవుడు తోడుగా ఉండనప్పుడు నువ్వు మందిరానికి వస్తే ఏంటి, నువ్వు ఉపవాసం ఉంటే ఏంటి, నువ్వు తెల్లబట్టలు కట్టుకుంటే ఏంటి, నువ్వేం చేస్తే ఏంటి, నేను తోడే ఉండను అన్నాడు. మరి ఎప్పుడు తోడే ఉంటావంటే ఆ శాపగ్రస్తమైన వాడు ఎవడున్నాడో వాడిని మీలో నుంచి తొలగిస్తే తప్ప తోడుగా ఉండని చెప్తున్నాడు. ఎప్పుడు తోడుగా ఉంటాడంట? శాపగ్రస్తమైన వాళ్ళని తొలగించినప్పుడే. ఒక్కడి మూలంగా అందరూ బాధపడుతున్నారు. నీ కుటుంబంలో ఏ ఒక్కరు శపితమైన జీవితం జీవిస్తున్నా ఆ ప్రభావం కుటుంబం అనుభవించాల్సిన ఆవశ్యకత ఉంటుంది, మర్చిపోవద్దు. ఏ ఒక్కడున్నా ఆ ప్రభావం ఎవరు అనుభవించాల్సి వచ్చిందండి? కుటుంబం అనుభవించాల్సి వచ్చింది. కాబట్టి నువ్వు అన్నిటికంటే ముఖ్యంగా నీ కుటుంబంలో ఇంకును ఎవరైతే శాపగ్రస్తమైన జీవితం జీవిస్తున్నారో వారి కోసం కాస్త ఎక్కువ ప్రార్థన చేయాలి. వాడు ఎట్లా ఉంటే నాకేంటి, వాడు ఎలా జీవిస్తే నాకేంటి, కుదరదు. ఆ ప్రభావం నువ్వు కూడా అనుభవించాల్సి వచ్చింది. వారిలో ఒకే ఒక్కడు ఆకన్ అనేవాడు ఎరుకో పట్టణానికి వెళ్ళినప్పుడు వీటిని పట్టుకోవద్దు, వీటిని ముట్టుకోవద్దు అన్న వాటిని పట్టుకుని తెచ్చి గుడారంలో దాచిపెట్టుకున్నాడు. ఎవ్వరూ చూడకపోయినా దేవుడు చూశాడు. ఈ రోజు నీ రహస్య జీవితం ఏంటో ఎవరు చూడకపోవచ్చు. ఈ రోజున ఏమండి నీ యొక్క అంతరంగం ఏంటో, నీ పర్సనల్ లైఫ్ ఏంటో, నీ పర్సనల్ అంబిషన్ ఏంటో ఏమండి ఎవ్వరూ చూడకపోవచ్చు. చూస్తున్న దేవుడు వాటిలో ఏవైనా దేవునికి వ్యతిరేకమైన ఆశలు, ఆలోచనలు, కోరికలు ఉంటే ఆయన నీకు తోడై ఉండడు. నీ జీవితంలో ఎన్ని పోరాటాలు చేయి, ఎన్ని యుద్ధాలు చేయి, ఎన్ని తాపత్రయాలు పడు, ఇప్పుడున్న పరిస్థితి మారాలని, ఇప్పుడున్న స్థితి మారాలని, ఇప్పుడున్న స్థితి కంటే ఒక మంచి స్థాయికి ఎన్ని పోరాటాలైనా చెయ్యి, దేవుడు నీకు తోడలేడు. కాబట్టి చిన్న దాంట్లోనూ ఓడిపోతావు, పెద్ద దాంట్లో కూడా ఓడిపోతూనే ఉంటాం. చిన్న దాంట్లోనే ఓడిపోతావు. అయితే 26వ వచనంలో వాళ్ళకి పని చేశారు. ఆ మాట చూడండి. వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము. చూసారా, ఆ వారి మధ్యలో ఒకడు పాపం చేస్తే వాడిని బహిరంగంగా తీసుకువెళ్ళి రాళ్ళు పెట్టి కొట్టి కాల్చి వేసే వరకు కూడా దేవుడు వారి మీద కోపంతోనే ఉన్నాడంట. నువ్వు మందిరానికి వచ్చి వెళ్ళావు, బాగానే ఉంది, కానీ దేవుడికి నీ మీద కోపం ఉందో లేదో నీకేం తెలుసు? దేవుడు నువ్వు అనుకుంటున్నావు నేను దేవుని మందిరాన్ని. ఆకాను వారిలోనే ఉన్నాడా లేడా? వారితో పాటు యుద్ధానికి వెళ్ళాడు, కానీ ఆ వ్యక్తి వల్లే ఓటం వచ్చింది. ప్రార్థన ఏమండి, నిన్న గుడారాల పండుగకి వెళ్ళినప్పుడు సేవకులు ఒక మాట చెప్పారు. నిన్న శుక్రవారం నాడు వెళ్ళాను, ఒక మాట చెప్పారు. ఆయన వెస్లీ గారు ప్రార్థన చేస్తున్నారంట. బాగా ఆయనకు సహకరించే సంఘంలో 3 కుటుంబాలు ఉన్నాయంట. బాగా సహకరించే సంఘంలో 3 కుటుంబాలు ఉన్నాయంట. ఒకరోజు విజ్ఞాపన చేద్దామని కూర్చొని ప్రార్థన చేస్తూ, ఈ నెలంతా నా బిడ్డల కోసం విజ్ఞాపన చేద్దాం, కాస్త వాళ్ళ కార్యాల కోసం విజ్ఞాపన చేద్దాం అని చెప్పని ఆయన కూర్చొని ప్రార్థన చేస్తున్నాడంట. ఆయన కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అన్నాడంట వచ్చి, అతి ప్రాముఖ్యంగా ఈ 3 కుటుంబాల కోసం ఎక్కువ చేస్తున్నాడంట. అప్పుడు దేవుడు అన్నాడంట వచ్చి, ప్రతి వ్యర్థమైన మాటకి విమర్శనం లెక్క చెప్పాలి తెలుసా అన్నాడంట. ప్రార్థన చేస్తుంటే దేవుడు వచ్చేవన్నాడు, ప్రతి వ్యర్థమైన మాటకి విమర్శనం లెక్క చెప్పాలనంటే ప్రార్థన చేయడం ఆపేసి అట్ట కూర్చున్నాడంట. అలా కూర్చున్నాడంట. దేవుడు అన్నాడంట, ఇంకేమైనా ప్రార్థన చేస్తా ఉన్నా వెళ్ళిపోనా అన్నాడంట. వద్దులే, ఏమైనా చేస్తంటే ఇలా అంటున్నావుగా, వ్యర్థమైన మాటలు అంటున్నావు కదా అంటే, కోపం వచ్చిందనంటే మరి రాదా ప్రార్థన చేస్తాడు అలా అన్నావంటే, ఇప్పుడు పిచ్చోడా ఆ మాట నేను ఎందుకన్నా తెలుసా? ఎందుకన్నావు? వాళ్ళు భక్తి చేస్తున్నారు, వాళ్ళు కార్యం జరగట్లేదు అని చెప్పారంటే, వాళ్ళు నీ ఎదుట భక్తి పరులేమో కానీ నా ఎదుట భయభక్తులు కలిగిన వాళ్ళు కాదు. సావుకులున్న కొన్నిసార్లు వీళ్ళని బాగు చేయనాయనా, వీళ్ళని దీవించినాయనా, వీళ్ళ కార్యం చేయనాయనా, వీళ్ళకి అద్భుతం చేయనాయనా అని చెప్పని నీ యుద్ధాన్ని మేము గెలిపించే ప్రయత్నం చేసినా నీలో ఉన్న అవిధేయతను చూస్తున్న దేవుడు ఎవరు ప్రార్థన ఆలకిస్తాడండి? ఎందుకు ఆలకిస్తాడండి? మోషే అక్కడ ఆ వజన్ ప్రార్థన చేస్తాడు, యెహోషువ ఆ వజన్ అక్కడ ప్రార్థన చేస్తుంటే యెహోషువని పిలిచి అన్నాడు, నువ్వు ఇక్కడ ఏడిసించాలు, ముందు ఎవరిని తొలగించాలో వాడిని తొలగించేసేయి. నేను అన్నాను, నీ జీవితం వద్దలన్నా కట్ చేయాల్సినవి కట్ చేయాలి. కొన్నిసార్లు సంఘాలు బాగుపడాలన్నా తోలేయాల్సిన బయటకు తోలేయాలి, లేకపోతే సంఘం బాగుపడదు. కుళ్ళిన శరీరం మందైనా, సెప్టిక్ అవుతున్న శరీరం మన శరీరం అయినా డబ్బులు ఇచ్చి మరి కట్ చేయించుకుంటాం, లేకపోతే మిగతాదంతా పాడైపోద్దని చెప్పండి. నీ జీవితంలో ఉన్న వ్యర్థతను కట్ చేయకపోతే నష్టపోతావు, జాగ్రత్త. కాబట్టి ఆకారంలో ఉన్న శపితాన్ని బట్టి వాళ్ళు ఓడిపోయినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే రాళ్ళు పెట్టి కొట్టారు. రాళ్ళు పెట్టి కొట్టి కుప్పగా వేసి కాల్ చేసినప్పుడే దేవుడు కోపం మాని మరలా వాళ్ళకి తోడుగా ఉండటానికి ఇష్టపడిన వాడుగా ఉన్నాడు. పాపము నిర్మూలన చేసే వరకు విజయం లేదు. నీ జీవితంలో ఏ పాపం ఈ రోజున దేవునికి వ్యతిరేకంగా ఉందో దాని నిర్మూలం 4 రోజులు మానేయడం కాదండి, వారం రోజులు మానేయడం కాదండి, ఆదివారం మానేయడం కాదండి, దాన్ని నిర్మూలన చేసే వరకు కూడా ఏం చేయాలండి?
దాన్ని నిర్మూలము చేసే వరకు కూడా విజయము లేదు. చూడండి, ఫిలిస్తీన్ల మీద ఇజ్రాయెల్ యుద్ధంలో గెలవాలని చెప్పని ఆశపడ్డారు. అప్పటికే ఫిలిస్తీన్లు వారిని అధికముగా డామినేట్ చేస్తున్నారు. అప్పటికే ఫిలిస్తీన్లు అధికముగా వారి మీద చలామణి చేస్తున్నారు. అప్పుడు సమూయేలు ఒక మాట చెప్పాడండి. పూర్తిగా చదవండి ఆ మాట ఏంటో. 1 సమూయేలు 7:2. మందసము సిరియా నుండి కాలము 20 సంవత్సరములాయెను. ఇశ్రాయేలందరూ యెహోవాను అనుసరింపక దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన యెడల అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఏమేం తీసివేయమన్నాడండి? అన్య దేవతలను, అవి తొలగించండి, అవి తొలగించి సేవించండి. నువ్వు సేవిస్తున్నావు కానీ తొలగించట్లేదు. ఆదివారం వచ్చి దేవుణ్ణి బాగానే సేవిస్తున్నావు కానీ నీ జీవితం ఏమి తొలగించుకోవాలో అవి తొలగించుకోవట్లేదు. ఇజ్రాయేల్ అక్కడ యుద్ధానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు సమూయేలు వారికి సేవకుడిగా ఉన్నాడు. సేవకుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయాలంటే, ఒరే పిచ్చోళ్ళారా, నేను ప్రార్థన చేయాలంటే మీరు తొలగించుకోవాల్సినవి తొలగించుకుని రండి. మీ మధ్య అన్య దేవతలు, అస్తారోత్ దేవతలు, బయలుదేవతలు ఉన్నారు. అవి పెట్టుకుని నేను అంత ప్రార్థన చేస్తే ఉపయోగం. అందుకని మీరు ఏం చేస్తారంటే వాటిని తొలగించుకుని రండి. ఏం చేయాలంటండి? తొలగించుకురండి. వాటిని తొలగించుకుని వచ్చినప్పుడు మీకు యుద్ధంలో విజయం వచ్చింది. చూడండి, ఇటు పక్కన చూడండి. పాపము నిర్మూలము చేసే వరకు విజయం లేదు, పాపాన్ని నిర్మూలన చేస్తే తప్ప విజయం లేదు. ఇక్కడేమో ఓడిపోయినాక, ఇక్కడేమో అసలు వెళ్ళేటప్పుడే. 2 చోట్ల ఏం కావాలంట? అక్కడ ఎందుకు ఓడిపోయామంటే పాపమే కారణం అంటున్నారు. ఇప్పుడు మేము వెళ్ళే దాంట్లో గెలవాలని చెప్పని అడిగినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? ఆ విడిచిపెట్టాల్సినవి తొలగించుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి, తొలగించుకోండి. నేను అదే చెప్తున్నా. 2026 సంవత్సరంలో 25 లాగానే ఉందని బాధపడిపోతున్నావా? 2 నెలలు అయిపోయినాయి, అప్పుడే ఆ సంవత్సరం అట్లాగుంది, ఈ సంవత్సరం అట్లాగుంది, నేను అనుకున్నది ఏం అవ్వట్లేదు, నేను ప్రార్థన చేసింది పొందుకోవట్లేదు, నేను పోరాడుతున్నా సాధించట్లేదు అంటే అదే చెప్తున్నా. నువ్వు ఓడిపోతున్నావా? నువ్వు ఏదో పాపాన్ని దాచిపెట్టుకుంటున్నావు, దేవుడు తోడుగలేడు. నువ్వు ఏదన్నా కొత్తగా ఒక యుద్ధం చేస్తానే బయలుదేరుతున్నావా? నువ్వు యుద్ధానికి వెళ్లే ముందు నీళ్ళు ఏమన్నా అవిధేయతలు ఉన్నాయేమో చూసుకో, లేకపోతే దేవుడు అందులో నీకు విజయాన్ని ఇవ్వడు. నువ్వు ఏ విషయంలో పోరాడు, అది ఆర్థికంగానా, ఆత్మీయంగానా, ఎవరిని ఆరోగ్య పరిస్థితుల, నువ్వు ఎలా పోరాడుతున్నా వాటి ముందు నీకు జయము రావాలంటే పాపం ముందు నీ జీవితాన్ని పరిశుద్ధవానికి మార్చుకోవాలి. హల్లెలూయా. చూడండి, తర్వాత పరిశుద్ధంగా జీవిస్తే ఏం చేస్తా అన్నాడు? అద్భుతాలు చేస్తా అన్నాడు. పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఏం చేస్తా అన్నాడు? యుద్ధాలలో జయమిస్తా అన్నాడు. మీకు అర్థమైందా? మళ్ళీ ఒకసారి ఆ పాయింట్స్ గుర్తున్నాయా? మీరు చెప్తారా అసలు పాయింట్స్ గుర్తున్నాయా? పరిశుద్ధంగా జీవిస్తే నువ్వు ఆయన్ను సమీపించగలవు. పరిశుద్ధంగా జీవించి ఆయన నిన్ను సమీపిస్తాడు. పరిశుద్ధంగా జీవించినప్పుడు తన చిత్తం బయలుపరుస్తాడు, నిన్ను నిలబెట్టి నిన్నే వాడుకుంటాడు. నాడు చెప్పుకున్నాం కదా, అద్భుతాలు చేయాలంటే 3 చోట్ల చూపించాను. ఆయన చెప్పింది ఒకటి, పరిశుద్ధపరచుకోండి. యుద్ధంలో విజయం కావాలంటే, పోరాడుతున్నాం విజయం కావాలంటే ఆయన చెప్పాడు పరిశుద్ధపరచుకోండి. తర్వాత యేసు ప్రభువు వారు ఎంత గొప్పవారంటే నీలో నివసించడానికి ఇష్టపడుతున్న దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎవరిలో నివసించడానికి ఇష్టపడుతున్న దేవుడుగా ఉన్నాడు? చూడండి, ఈ రోజున ప్రజలు ఎలా మారిపోయారయ్యా అని చెప్పనంటే, ఓ గొప్ప సేవకుడు ఇంటికి వస్తే చాలు గొప్పలు చెప్పుకుంటారు. ఒకరోజు నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను. ఎప్పుడో ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం ఎప్పుడో యేసన్న గారు వాళ్ళ ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళారంట. ఇప్పుడు ఇది వాడు గొప్ప. ఇక వాడు ఇప్పుడు నేను వెళ్ళేటప్పటికి నేను చిన్న సేవకుని కదా, ఇట్లా చూసి అంటున్నాడు, ఒకప్పుడు మా దగ్గరికి యేసన్న గారు వచ్చి వెళ్ళారు. ఒరే పిచ్చోడా, ఒక గొప్ప సేవకుడిని ఇంటికి వచ్చి వెళ్తే అది గొప్ప చెప్పుకుంటున్నావు, ఓకే అక్కడ ఆగు. ఇంకొక బాధ్యత చెప్పనా, ఫోటోలు దిగుతున్నారు పెద్ద పెద్ద సేవకుల దగ్గరికి వెళ్ళి. అవి ఏం చేస్తున్నారు తెలుసా? స్టేటస్లో పెట్టుకుంటున్నారు, నేను ఏదో సాధించానని చెప్తున్నారు. ఒక మనిషితో ఫోటో దిగావు, నువ్వు అందులో సాధించింది ఏముంది? ఈ ఫోటో చూడండి, ఇది ఎప్పుడుదో చెప్పగలరా? నేను ట్రైనింగ్కి వెళ్ళాను కదా, ఇది నేను వెళ్ళింది 6th బ్యాచ్. అప్పటికే అంత ముందున్న బ్యాచ్ అందరూ కలిసి 300 మంది విశ్వాసుల్ని, సేవకుల్ని ఆయన కొంచెం మోటివేట్ చేసి కొన్ని ఒక రైట్ చేసి పంపించారన్నమాట.
ఇప్పుడు నా దృష్టిలో నేను కొంచెం ఇంత సబ్జెక్ట్ ఉంది ఇందాక మీకు చెప్పా కదా, A to Z లో నాకు ఏ కూడా అర్థం కాలేదు, ఆయన అప్పుడే XY దాకా వెళ్ళిపోయాడు అని చెప్పాను కదా, అలాంటి స్థావుడు అనమాట. ఏమండి, తర్వాత కలవడానికి కూడా నాకు అవకాశం లేదు. ఓ రోజు అనుకోకుండా ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఆయనే 2 రోజులు ముఖ్యమైన స్పీకరు. మీటింగ్కి వచ్చాడు. మీటింగ్కి వచ్చినప్పుడు నా పక్క వచ్చి కూర్చున్నాడు. ఎక్కడ కూర్చుంటారు మీటింగ్కి వచ్చి సేవకుడు? అసలు వెళ్ళి వాళ్ళకి కేటాయించిన ప్లేస్లో కూర్చుంటారు. నేను పిలవకుండా, నేను అడగకుండా, ఏమండి నా పక్కన ఖాళీ ఉంటే చక్కగా వచ్చి అక్కడే కూర్చున్నాడు. వాక్యం చెప్పడానికి పిలిచేదా అక్కడే కూర్చున్నాడు. వాక్యం చెప్పి వచ్చేసి నా పక్కనే కూర్చున్నాడు. నేను ఆశ్చర్యపోయా, ఇలా ఉంటారా? ఈరోజు చాలా మంది సేవకులు ఎలా ఉంటారా బాబు అని చెప్పన్నానంటే, వాడితో ఫోటో దిగుతానికి ఏమండి కష్టాలు పడ. నేను అన్నా, నువ్వు సేవకులతో ఫోటో దిగినంత మాత్రం నీకు ఒరిగేదేమీ కూడా లేదు. స్తోత్రం చెప్పు, నీకు ఒరిగేదేమీ లేదు. చాలా మంది వీటికి ఫీల్ అయిపోతారు. గొప్ప సేవకుడు వచ్చి ప్రార్థన చేశాడనో, గొప్ప సంఘానికి వెళ్ళానో, ఏమండి ఫోటోలు దిగానో, వీటన్నిటికీ ఫీల్ అయిపోతారు. నీకు ఇదే గొప్ప అయితే దేవుడు ఏమడుగుతున్నాడు? అసలు నువ్వు ఎవరిని గొప్ప సేవకుడు అనుకుంటున్నావో ఆ సేవకుడు కూడా ఆ దేవుడిని సేవిస్తుంటే, ఆ దేవుడు స్వయాన నీ ఇంట్లో ఉంటానన్నా నీలోనే ఉంటానంటున్నాడు. వచ్చి వెళ్ళిపోయే సేవకుల్లా కాదు ఈయన నీ ఇంటికి వస్తాడు, నీ ఇంట్లోనే ఉంటాడు. జక్కయ్య చూసి వెళ్ళిపోదాం అనుకుంటే జక్కయ్యని పిలిచి అన్నాడు, నీ ఇంటికి వస్తా అన్నాడు. హల్లెలూయా. నేను ఎంత గొప్ప సేవకుడని పిలుచు, ఎన్ని రోజులు ఉంటాడు? నువ్వు ఎవరింటికన్నా గొప్ప ఇంటికి వెళ్ళి ఎన్ని రోజులు ఉండగలవు? ఏమండి, మనం ఎవరింటికాడ ఒకరోజు కూడా ఉండలేమే. ఆయన నీ ఇంటికి వచ్చి సదాకాలం ఉంటా అన్నాడు. నువ్వు బ్రతుకున్నంతకాలం నీలో నివాసం ఉంటున్నాడు, ఉంటానని చెప్పాడు. ఇది ఎంత గొప్ప వాగ్దానం అండి. నా మాటలు మీకు అర్థమవుతుంది? సాగుడు వచ్చి వెళ్ళిపోతే ఒక రోజుకే నాకు 20 ఏళ్ళ తర్వాత చెప్తున్నాడు ఒక పెద్ద మనిషి. అప్పుడు మా ఇంటికి వేసిన గారు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళారు. అది వెళ్ళిపోయారు, పైకి కూడా వెళ్ళిపోయారు ఆయన వేసిన గారు. ఇది ఇంకా ఎదే పట్టి ఆడుతున్నాడు. ఇది గొప్ప అంటాడు. ఒకవేళ ఫోటోలు దిగి ఆ ఫోటో చూడు, ఈ ఫోటో చూడు, వీటన్నిట్లో ఏమి లేదు. దేవుడిని ఇంట ఉంటా అంటున్నాడు. నీ దేహంలో కూడా ఆయన, నీ హృదయంలో కూడా ఆయన నివాసం ఉంటారని చెప్పి అంటున్నాడు. ఇది ఎంత గొప్ప విషయం! ఇది చాలా 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 గొప్ప విషయం. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:16. ఇక్కడ ఆ పాయింట్స్ మీరు చదవడానికి క్లమ్జీగా చదివేస్తారు. నేను పాయింట్ టు పాయింట్ డివైడ్ చేస్తాను. చూడండి ఒకసారి. ఇక్కడ ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, అది ఇక్కడ చూడు. నేను రాసుకొచ్చే వాటిని చదవక్కర్లా. ఆ పాయింట్స్ డివైడ్ చేస్తాను చూడు. ఫస్ట్ పాయింట్, దేవుడు చెప్తున్నాడు, నేను ఎక్కడో దేవాలయాల్లో ఉండను, కోట్లు పెట్టి కట్టానను. యెరూషలేము నుంచి మొన్న ఒకళ్ళు చెబుతూ, యెరూషలేము నుంచి తీసుకొచ్చిన మట్టి మీద కట్టిన మందిరం అంట. యెరూషలేము అయినా మట్టే, భారతదేశం అయినా మట్టి, అంతా మట్టారు బాబు. మనిషి కూడా మట్టే. జనాల్ని పిచ్చదోళన చేస్తా. కాబట్టి ఒక ఆ మందిరం కట్టినప్పుడు అంటే కింద యెరూషలేము మట్టేసి కట్టారంట. ఇప్పుడు ఏంటి, డైరెక్ట్గా అక్కడి నుంచి పరలోకి వెళ్ళిపోతారా? పిచ్చదోళన చేస్తారు. వాక్యం చెప్తుంది, మీరే దేవుని ఆలయమై ఉన్నారు. ఎవరు దేవుని ఆలయం ఉన్నారు? ఆ మందిరాల్లో కాదు, కోట్లు పెట్టి కట్టిన మందిరాల్లో కాదు. మెదక్లో పెద్ద చర్చ్ ఉంది, ఏషియాలోని పెద్ద చర్చిలో ఏముండదు. ఆయన చెప్తున్నాడు కొత్త నిబంధన కాలంలో, నీవే దేవుని ఆలయము. చెప్పండి, నేనే దేవుని ఆలయము. చూడండి సెకండ్ పార్ట్, దేవుని ఆత్మ మీలోనే నివసిస్తున్నాడు. మీరు అడగరా? మీకు తెలీదా? పక్కన వాళ్ళు అడగండి, నీకు తెలుసా? నీకు ఈ విషయం తెలుసా? అడగండి. నిద్రపోతున్నారు కొందరు. కొట్టండి, తప్పిన ఒకటి కొట్టండి. దేవుడు నీలోనే నివాసం ఉన్నాడు. నీకు తెలుసా అమ్మా? తెలిస్తే ఇప్పుడు చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6, 19, 20. చూడండి, అక్కర్లేదు, ఇక్కడ నేను చదవమన్నాను, చదువుతాను. మీ దేహము దేవుని వల్ల మీకు ఇవ్వబడిందండి. మీరు చూడండి, ఇప్పుడు నాకు ఒక ఇల్లు కావాలి, ఎవరు కట్టుకోవాలి? ఎవరు కొనుక్కోవాలి? అయితే కట్టింది కొనుక్కోవాలి, లేకపోతే డబ్బులు పెట్టి కట్టించుకోవాలి. అంతే కదా, కట్టింది కొనుక్కుంటాం, లేకపోతే కట్టించుకుంటాం. ఎందుకు? మన నివాసం ఉండటానికి. దేవుడు తానే నివాసం ఉండటానికి తాను కట్టుకున్న దేవాలయాలే మన దేహము. మన దేహం దేవుడిచ్చింది. ఇది ఎవరిచ్చారు? ఈ దేహం ఎవరిచ్చారు? అమ్మా నాన్నలో నుంచి నువ్వు వచ్చిన, అమ్మా నాన్నల గర్భంలో నిన్ను పెట్టినాడు ఎవడు? దేవుడు నీకు దేహం ఇచ్చాడు. ఇది ఎవరిది? ఇప్పుడు నా ఇల్లు ఉంది, నేను ఉంటున్న ఇల్లు, నేను ఉంటున్న ఇంట్లోకి ఎవడన్నా వచ్చి కూర్చుంటే నేను ఊరుకుంటానా? ఊరుకోనే. నా గోళ్ళ మీద ఎవడన్నా ఏమన్నా రాస్తే ఊరుకుంటానా? ఊరుకోనే. ఇప్పుడు దేవుని దేవాలయం ఉంది, దీన్ని నువ్వు పాడు చేయకూడదు. చూడండి, మీలోనున్న పరిశుద్ధాత్మకి మీరు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగురా. ఈ వాక్యాల్లో మీరు నోట్ చేసుకున్న తర్వాత చదువుకోవచ్చు. ఈ వాక్యాల్లో దేవుడు చెప్తున్న ముఖ్యమైన మాటలో, నువ్వు దేవుని ఆలయమై ఉన్నావు.
దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు తెలుసుకోవాలి. మీ దేహం ఏదైతే ఉందో దేవుడు మీకు ఇచ్చాడో, ఎవరిచ్చారండి? అంటే ఇది దేవుడిది. దేవుని దేహంతో జాగ్రత్త. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడు. నువ్వు నీ సొత్తు కాదు. నా జీవితం, నా బతుకు. ఎవరు నువ్వు? దేహం నీకు దేవుడు ఇచ్చాడు, జన్మ నీకు దేవుడు ఇచ్చాడు, జీవితం నీకు దేవుడు ఇచ్చాడు, ఆరోగ్యం దేవుడు ఇచ్చాడు. ఈరోజు నీ దేహం చూసుకుని విర్రజిగుతున్నావే. ఏమండి, మన దగ్గరకు వస్తారు, ఆయన చూడు. ఆయన చూసుకున్నప్పుడు దేవుని ప్రశ్నించు, నా బతుకు ఎందుకు ఇలా గుంచో, ఆ జోసఫ్ ఎందుకు అలా గుంచో అని చెప్పని. అలా ఉంటుంది నీ పరిస్థితి అయిపోద్ది. మొన్నొచ్చి బాధపడుతున్నాడు, నా జీవితం ఏంటి, నాకు ఎంత వయసు వచ్చేస్తుంది, మా అమ్మ వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి అని చెప్పని బాధపడుతున్నాడు. మరి నీకు దేవుడు ఎంతో మంచి ఆరోగ్యం ఇచ్చింది, దేహం ఇచ్చాడే. నా జీవితం, నా ఇష్టం, నా డెసిషను. ఏమండి, మితిమీరిన ఓవర్తో కూడిన అతిశయంతో కూడిన మాటలు మాట్లాడతారు. ఇది నీ సొత్తు. దేహం నీ సొత్తు కాదు, దేవుని సొత్తు అనేది మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. నా ఇల్లు, నా ఒళ్ళు, నీ ఇల్లు నీ ఒళ్ళు కాదు. దేవుడు నీకు ఇచ్చాడు. దేవుడు మరలా నిన్ను సాతాంచారం నుంచి కొనుక్కున్నాడండి. ఏం చేశాడు? కొనుక్కున్నాడు. మనం పరిశుద్ధంగా లేకపోతే, దేవుడు ఇచ్చిన దేహములో, దేవుడు తన ఆత్మ ద్వారా నివసిద్దామనుకుంటున్న ఈ ఆలయములో, దేవుడు కొనుక్కున్న ఈ ఆలయంలో, ఏమండి, మనము పరిశుద్ధంగా ఉండకపోతే జరిగే మాట ఏంటో మీకు చూపిస్తాను. ఏంటంట, 1 కొరింథీ 3:17 ఈ మాట ఉంది. ఎవడైనా దేవుని ఆలయం పాడు చేస్తే, ఏం పాడు చేస్తే? దేవుడే వాడిని పాడు చేస్తాడు. దేవుడు ఏం చేస్తాడంట? ఈ దేహము దేవునిది, దేవుడు నీకు ఇచ్చింది. దేవుడు నివాసం ఉండాలని చెప్పి ఆయన చేతులతో ఆయన నిర్మించుకుంది. సాతాను చెరలో ఉన్నప్పుడు తన రక్తం ఇచ్చి విడిపించుకుని కొనుక్కున్న సొత్తు ఈ దేహము. ఈ దేహము పరిశుద్ధంగా ఉండడానికి, ఈ దేహము దేవుడు నీలో ఆలయంగా ఉండడానికి. కానీ ఏమండి, కొంతమంది ఇది నా లైఫ్, ఇది నా ఓపిక, ఇది నా జీవితం, ఇది నా డబ్బని విచ్చలవిడిగా జీవిస్తానికి, ఏమండి, ఫ్రీడమ్ అని పేరు పెట్టుకుని, ఏమండి, లేకపోతే ఏం చెప్పవచ్చు, ఏదో అమ్మా స్వేచ్ఛ అనుకొని, లేకపోతే ఇదేదో ఫ్యాషన్ అనుకొని తయారవుతున్నారు. ఏం జరిగిద్దనంటే, ఈ దేహాన్ని నువ్వు అపవిత్రత చేసినప్పుడు, ఈ దేవాలయాన్ని నువ్వు ఏదైనా అపవిత్రం చేత పాడు చేసినప్పుడు, దేవుడే ఆ దేహాన్ని పాడు చేస్తాడు. జాగ్రత్త. హల్లెలూయా. అయోగ్యమైన ఉజ్జా మనసాన్ని పట్టుకుంటే అక్కడికక్కడ చచ్చిపోయాడు. ఈ దేహము దేవుని రక్తంతో కొనబడిన తర్వాత దీన్ని పరిశుద్ధంగా ఉంచుకోకపోతే, దేవుడు నీ దేహాన్ని ఎన్ని రకాలు ఉన్నాయో వ్యాధులు పెట్టాలంటే పాడు చేసేస్తాడు. ఏం చేస్తాడని చెప్తున్నాను? పాడు చేసేస్తాడు. కాబట్టి ఈ దేహాన్ని జాగ్రత్త. ఒక మాట చెప్పాడు, మనము జీవము కలిగిన దేవుని ఆలయము. ఏమండి, దేవుడే మన దగ్గర నివాసం ఉంటానంటే ఏం పరిస్థితి? జయరామ్ గారు, ఈరోజు నాకు నీరసంగా ఉంది, ఆరోగ్యం పోవాలా, ఈరోజు మీ ఇంట్లో పడుకుంటాను, కాస్త మంచం వేస్తారంటే ఏమంటాడు? అరే భలే పనండి, సంతోషంగా మంచం వేస్తాను, పడుకోండి, పూటకి తెల్లారి వెళ్ళొచ్చు. ఎన్నోసార్లు అడిగాడు, ఏమండి పడుకోండి ఇక్కడ అని చెప్పాను. ఇక్కడ దేవుడే నీలో ఉంటాను అన్నాడు. ఇది పట్టుకుంటారు బాబు అంటే అది పట్టుకోరు. సాగుడు సాగు పక్కన పెట్టి దాన్ని ఏముంది, ఇడు కాబట్టి ఇంకోటి వస్తాడు. దేవుడు నీలో ఉంటాను అన్నాడు. నువ్వే దేవుని ఆలయం. దీన్ని జాగ్రత్త కాపాడుకో. ఇంతకంటే విలువైన ఆశీర్వాదం ఇంకొకటి లేదు. నీలో ఆయన ఉంటే నీకు విరోధి ఎవడు? నీలోనే ఆయన బ్రతుకుతుంటే ఆయన నీకు విరోధిగా ఎవడు ఉండగలడు? ఉండడు. కాబట్టి మనం పరిశుద్ధంగా జీవించకపోతే దేవుడు మనల్ని పాడు చేసేస్తాడు, మన దేహాన్ని పాడు చేస్తాడు, మన దేహాన్ని మొత్తుతాడు. దేవుడు మన యొద్ద నుంచి ఏం కోరుకుంటున్నాడండి? మళ్ళీ అదే మాట, దేవుడు మన యొద్ద నుంచి కోరుకుంటుంది ఏంటంటే పరిశుద్ధత. లేవియాకాండం 11:45. లేవియాకాండం 11:45. నేను మీకు దేవుడై ఉండుటకు ఐగుప్తు దేశము నుండి మిమ్మును రప్పించిన యెహోవాను, నేను పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఎవరన్నా మాట చెప్పగలుగుతారా? ఏమండి, నేను పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఇప్పుడు వెన్నెల వాళ్ళ ఆయన ఒక మంచి 10,000 పెట్టి పట్టుచీర కొని పెట్టాడు. ఏమండి, వచ్చే నెలలో ఈవెంట్ ఏదో చేసాం, వచ్చే నెలలో యానివర్సరీ ఉంది కదా చేసాం, కట్టుకొచ్చినప్పుడు మా ఆయన కొనిచ్చాడు 10,000 పెట్టి అని చెప్పని చక్కగా కొన్ని. ఈలోపు ఇంకెవరో ఒక వ్యక్తి సేమ్ అలాంటిదే కట్టుకొచ్చింది. ఎవరన్నా వచ్చి, అమ్మా నువ్వు ఎలా కట్టుకున్నావు, అలాంటిది ఆవిడ కట్టుకొచ్చిందనంటే సంతోషం వేసిద్దా, బాధ వేసిద్దా? ఏంటి
నువ్వు కట్టుకోవచ్చు, ఇంకోటి కట్టుకోవద్దా? బాధేసేస్తుంది, మనసు పాడైపోద్ది. నేను అంటే నా స్పెషల్ ఏమీ లేదా? మరి యేసే చూడు, నేను ఎలా పరిశుద్ధున్నో మీరు పరిశుద్ధంగా ఉండమని చెప్తున్నాడు. ఆయన కోరుకుంటున్నాడు ఆయన ఎలా ఉన్నావో నువ్వు అలాగే ఉండాలని కోరుకుంటున్నాడు. ఎంత గొప్పదండి! నేను పరిశుద్ధుణ్ణి, మీరు పరిశుద్ధులుగా ఉండండి. అలా పరిశుద్ధులుగా ఉండమని చెప్పని 1 పేతురు 14లో కూడా చెప్పాడు. 18-19లో అంటాడు, అమూల్యమైన రక్తము చేత మనల్ని ఆయనలాగా పరిశుద్ధులుగా చేసుకుంటానికి ఆయన రక్తం మనకిచ్చాడు. 18-19లో ఈ మాట ఉంటుంది, అమూల్యమైన రక్తం చేత అనగా నిన్ను పరిశుద్ధపరచడానికి. ఇక్కడ రాశాను మొత్తం, కంగారు పడి. అమూల్యమైన రక్తం చేత నిన్ను పరిశుద్ధపరచడానికి ఆయన ఏం చేశాడో చూడు. ఒకప్పుడు మనం పాపులమై ఉండగా, ఒకప్పుడు మనం లోకానుసారమైన జీవితమై ఉండగా, అపరాధాలు చచ్చిన వారమై ఉండగా, అమూల్యము అంటే వెలకట్టలేని, అమూల్య అనే పేరుకి వెలకట్టలేని ఆయన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడ్డాం. హల్లెలూయా. పాపాల నుంచి, శాపాల నుంచి, అవిధేయతల నుంచి ఆయన ఎలా పరిశుద్ధుడిగా ఉన్నాడో అలా మనల్ని పరిశుద్ధంగా మార్చడానికి ఆయన పరిశుద్ధ రక్తమునే, అమూల్యమైన రక్తమునే, నిర్దోషమైన రక్తాన్ని మన కోసం దారపోసాడు. హల్లెలూయా. ఏమండి, నువ్వు నాకులాగా మారు అని చెప్పని ఎవరిస్తారండి? స్తోత్రం చెప్పు. రోజున ఎవడికి వెళ్ళాను, ఎవడికి వెళ్తే నా కింద పడుకుంటే అప్పుడు దుండు కావాలి, దుండు లేదు. దుండు లేకపోతే నా పక్కన చూసి, నాకు నిద్ర పట్టదని దుండు నాకు ఎవరా అంటే వాడు దుండు ఇచ్చాడు. దుప్పటి కూడా ఇచ్చారా అంటే, కొత్త డ్రెస్ వేసుకెళ్ళా. మొన్న అక్టోబర్లో క్యాంప్కి వెళ్ళినప్పుడు జరిగింది. కొత్త డ్రెస్ వేసుకెళ్ళా, ప్యాంట్ కొంచెం లూజ్గా ఉంది. పక్కన పాస్టర్ గారు, నా బెల్ట్ పెట్టుకోండి బ్రదర్ అని చెప్పని బెల్ట్ ఇచ్చాడు. ప్యాంట్ కూడా ఇచ్చామంటే బాగా చెమటలు పడుతున్నాయి, ఒక్కపోతుంది. నేను మామూలుగా పర్ఫ్యూమ్ కొట్టుకోను. బ్రదర్ మీరు పర్ఫ్యూమ్ కొట్టుకోరేంటి అని చెప్పి నా దగ్గర పర్ఫ్యూమ్ ఇచ్చాడు. మామూలుగా కొట్టుకోను, ఇచ్చాడు కదా కొట్టుకున్నాను. పర్ఫ్యూమ్ ఇచ్చేసేసామంటే, తనకున్న దాంట్లో కొంత ఇస్తానికి ఈ రోజున మనిషి సగం హృదయంతో ఇస్తుంటే, యేసు తనలాగా నిన్ను మార్చుకోవాలని చెప్పని తన రక్తమే దారపోసాడంటే ఆయన తాపత్రయం ఎందులో ఎంత ఉందో చూడు. ఆయన తాపత్రయం ఎంత ఉందో చూడు. ఏం తాపత్రయం? నీవు ఆయనలాగా పరిశుద్ధంగా మార్చబడాలి. చూడండి, క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి, దేన్ని ప్రేమించాడండి? దేవుడు సంఘాన్ని ప్రేమిస్తున్నాడు. సంఘంలో ఉన్నప్పుడు ప్రేమిస్తాడు మనల్ని. కళంకమైన, ముడతైన, అట్టిది మరి ఏదైనా లేకుండా, ఇటు చూస్తే మీకు బాగా అర్థమైందండి. కళంకమైన, ముడతైన, అట్టిది మరి ఏదైనా లేకుండా పరిశుద్ధమైందిగా, నిర్దోషమైందిగా, మహిమగల సంఘముగా నిలవబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్థానము చేద్దాన్ని పవిత్రపరుస్తుంది. చూడండి, దేవుడు నీలో నివాసం ఉంటాడు నువ్వు పరిశుద్ధంగా ఉన్నప్పుడు. ఇదొక పాయింట్. అయితే తర్వాత పాయింట్, దేవుడు నిన్ను తన ఎదుట నిలవబెట్టుకోవాలనుకుంటున్నాడు. ఆ మాట గురించి చెప్తా. దానికంటే ముందు తన రక్తము తారపోసాడు కదా దేవుడు నీ కోసం. అయితే ఆ పరిశుద్ధత ఆయన రాకడ వరకు అలా కొనసాగడానికి సంఘంలో ఉంచుతున్నాడు. సంఘంలో ఎందుకు ఉండాలి అనంటే, సంఘంలోనే ఉండాలి. ఎందుకు సంఘంలో ఉండాలనంటే, దేవుడు సంఘాన్ని ఎత్తుకెళ్తున్నాడు తప్ప ఇంట్లో కూర్చుని ఎత్తుకెళ్తానని చెప్పలా. ఎవరిని ఎత్తుకెళ్తా అన్నాడు దేవుడు? రాకడలో సంఘం ఎత్తబడి దీంట్లో ఉన్నాడు కాదు, సంఘంలో ఉండాలి. సంఘంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది చెప్పనా? ప్రతి ఆదివారము దేవుడు అదిగో వాక్యముతో ఉదక స్నానం చేపిస్తాడు. వాక్యముతో నిన్ను శుద్ధి చేస్తాడు. నీ పవిత్రత పోకుండా, నీలోకి ఏ మలిన్యం రాకుండా, ప్రతి దినము మనం ఎలాగైతే 2 పూట్ల స్నానం చేసి దేహానికి పట్టిన మురికిని పోగొట్టుకుంటామో, మందిరానికి వచ్చినప్పుడు శ్రద్ధగా దేవుని వాక్యం విన్నప్పుడు దేవుడు వాక్యంతో మన అంతరంగాన్ని పవిత్రపరుస్తాడు. ఏం చేస్తాడండి? ఇది చదవండి మాట 15:3, యోహాను సువార్త 15:3. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. చూసారా? దేవుడు మాట చెప్పగానే వాళ్ళు ఏమైపోయారంట? దేవుడు మాట చెప్తే పవిత్రులు అవుతారండి. దేవుని మాట వింటే పవిత్రులు అవుతామండి. దేవుని మాట అంతరంగంలో నిలబెట్టుకుని దాని ప్రకారం జీవిస్తే పవిత్రులు అవుతామండి. ఎప్పుడండి? అదిగో నేను మీతో చెప్పిన మాటను బట్టి, ఆయన వాక్యం వింటున్నప్పుడే కొందరు అంతరంగంలో దేవుని ఆత్మచేత కడగబడతారు. కొందరు ఇంటికి వెళ్ళి ధ్యానించే అలవాటు ఉండి వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ఆ వాక్యం నిన్ను
పవిత్రులుగా చేస్తుంది. మొదట దేవుని రక్తం నిన్ను పవిత్రులుగా చేస్తే తర్వాత ఆయన వాక్యము నిన్ను పవిత్రునిగా చేస్తుంది. చూడండి, దేవుడు హెజ్కేలు 20:12 అంటాడు, నేనే వారిని పరిశుద్ధపరిచేవాడిని అని చెప్పని సూచనగా విశ్రాంతి దినాలు ఏర్పరిచాను. ఏమి ఏర్పరిచాడంట? మీరు చూడండి, దేవుడు ఆదికాండంలో అంటాడు, 7వ దినము నేను విశ్రాంతి దినంగా చేసి దాన్ని ఆశీర్వదించి పరిశుద్ధపరిచాను. 7వ రోజున దేవుడు తన బిడ్డలు తన ఎద్దుకు వచ్చినప్పుడు వారిని పరిశుద్ధపరుస్తానికి, వాక్యంతో ఉదక స్నానం చేత వారిని పవిత్రపరుస్తానికి ఇష్టపడుతున్న దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. చాలా మంది ఆదివారం దేవుని సన్నిధికి రావడానికే కానీ, దేవుని వాక్యం వినటానికే కానీ చచ్చిపోతూ ఉంటారు అంతరంగంలో. ఏమండి, బాడీ గంటసేపు సినిమా చూడు, గంటసేపు సోదేసుకో, గంటసేపు ముచ్చట్లు పెట్టుకో, ఏమీ అంత కానీ వాక్యం వినేటప్పుడు మాత్రం ప్రాణం అల్లాడిపోతా ఉంటుంది. కొంతమంది గిలగిలగిల చేప కనుక ఒడ్డున పడితే కొట్టుకుంటారు, చూడు గిలగిల కొట్టుకుంటారు. ఏంటి నీకేం జరుగుతుంది? వాక్యం ద్వారా దేవుడు ఆ మాటల ద్వారా నేను పవిత్రపరుస్తాకి ఇష్టపడుతున్నాడు. ఎవడి మాటలు వినడు చెప్పన? పరిశుద్ధతను ప్రేమించిన వాడు పాపాన్ని ప్రేమించేవాడి మాటలు వినలేడు. ఎవడైతే ఇంకనూ పాపంలో ఉన్నాడో వాడికి విరుద్ధమైన మాట చెప్తున్నప్పుడు ఇది చెయ్యొద్దు అనే మాట వాడి వినలేడు. లోపల దురాత్మ విననివ్వద్దు కాబట్టి వాళ్ళు వినలేరు. నీకేమైనా దురాత్మ పట్టిందా? లేదు కదా. వాక్యం చెప్తుంది, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులేరు. ఆయన మాట నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ మాట నిన్ను పవిత్రపరిచింది. ఏమి వింటున్నావు దేవుని వాక్యాన్ని? అసలు దేవుని వాక్యాన్ని పవిత్రపరిచేది. ఎంత చదివితే అంత పవిత్రమవుతావు, ఎంత వింటే, ఎంత పాటిస్తే అంత నువ్వు పవిత్ర జీవితంగా మారుతావు. ఎంత పవిత్రంగా మారుతావో అంత ప్రభావవంతంగా మారుతావు. హల్లెలూయా. సంవత్సరాలుగా వాక్యం చెప్పు, ఎక్కడో వాళ్ళు అక్కడే. ఎందుకయ్యానంటే ఈ వాక్యం ఎంత పరిశుద్ధపరిచి నేను ఎంత ప్రభావవంతంగా మార్చుద్దో నీకు తెలియక. హల్లెలూయా. మళ్ళొకసారి పాయింట్ చూద్దాం. పరిశుద్ధంగా జీవిస్తే, పాయింట్ నెంబర్ 1, పరిశుద్ధంగా జీవిస్తే నీవు ఆయనను సమీపించగలుగుతావు. నీవు ఆయన్ని. పాయింట్ నెంబర్ 2, పరిశుద్ధంగా జీవిస్తే ఆయనే నీకు సమీపముగా వస్తాడు. పాయింట్ నెంబర్ 3, పరిశుద్ధంగా జీవిస్తే తన చిత్తం నీకు బయలుపరచబడిద్ది. ఎప్పుడు చెప్పాడు మోషేకి? రాగానే చెప్పేశాడా? చెప్పులు తీస్తే తప్ప నేను నా చిత్తం ఏంటో నీకు చెప్పను. చెప్పులు అంటే నీ పాత నడత, నీ పాత బ్రతుకు, పాత వ్యవహారం మార్చుకో. పరిశుద్ధంగా జీవిస్తే నిలవబెట్టి వాడుకుంటాడు. తన చిత్తం చెప్పడమే కాదు, నిన్ను వాడుకుంటాడు. ఇతరులకు బోధిస్తానికి, ఇతరులకు ప్రార్థిస్తానికి, ఇతరులకు మేలు చేస్తానికి, ఇతరులకు దీవెనకరంగా నీ బతుకునే నిలబెట్టి వాడుకుంటాడు. దానికి పరిశుద్ధమైన జీవితం కావాలి. పరిశుద్ధంగా జీవిస్తే నేను ఏం చెప్పాను? అద్భుతాలు జరిగినాయి. ఏం జరిగినాయండి? 1-3 చోట్ల మీకు అద్భుతాలు చూపించారు. పరిశుద్ధంగా జీవిస్తే యుద్ధంలో విజయాలు వస్తాయి. నువ్వు ఏ పోరాటం అయితే చేస్తున్నావో, అది జాబ్ కోసమా, లేకపోతే అది వ్యాపారం కోసమా, లేకపోతే అది కుటుంబంలోనా, దురాత్మలతోనా, ఎందులోనైనా నీకు విజయం కావాలనంటే ఏమండి? పరిశుద్ధంగా ఉండాలి. అందుకే శక్తి చాలకపోతే ఉపవాసం కూడా ఉండాలి. తర్వాత ఏంటండి? పరిశుద్ధంగా నీలోనే నివాసం ఉంటాడు. చెప్పే కదా, ఫోటోలోనో సేవకుడి ఇంటికి వస్తున్నా కాదు, అసలు దేవుడు నీలోనే నివాసం ఉంటా అన్నాడు. ఆయన పరిశుద్ధత కోరుకుంటున్నాడు. అలా మారాలని తన రక్తమే దారపోశాడు. అలా పరిశుద్ధంగా ఉండమని ప్రతి వారం వాక్యం ద్వారా నీ మాలిన్యాన్ని, అవిధేతల్ని వాక్యం ద్వారా కడిగే ప్రయత్నం దేవుడు చేస్తున్నాడు. ఇంకా పరిశుద్ధంగా జీవిస్తే పరలోకము చేరుస్తాడు. ఇదేంటి చెప్పగలరా? దేవుడు మధ్యాకాశానికే వస్తాడు, భూమి మీదకి వచ్చాడు. మధ్యాకాశానికి వచ్చినప్పుడు తన వారు ఎత్తబడతారు. మీరు చూడండి, ప్రపంచం ఎంత భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతుందో. దాదాపు ఒక 10 నుంచి 13 దేశాలు యుద్ధములో పాల్గొంటున్నాయి. యుద్ధాల మూలంగా ఏమండి, మనము ఒకరి మీద మనం ఎంత ఇండియన్స్ అని చెప్పుకున్నా ప్రపంచంలో ఇంకా 260-80 దేశాల దాకా ఉన్నాయి. ఒకరి మీద ఒకరము డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా ఆధారపడి బ్రతుకుతున్న వారంగా ఉన్నాము. ఎలా ఉన్నాం? ఒకళ్ళ మీద ఒకరము ఆధారపడి బతుకుతున్నాం. ఒంటరిగా బతకడానికి అవ్వదు. మనము మన దగ్గర నుంచి రైస్ని, ఎగ్స్ని, ఫిష్ని ఏమండి వీటన్నిటిని మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. పక్కన కంట్రీస్ నుంచి మనము ఆయిల్ని, ఈ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ని ఇవన్నీ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇవన్నీ ఆగిపోయినాయి అనుకో, ఏం జరిగిద్ది? ముందు రోజులు భయంకరంగా మారబోతున్నాయి. ఒకప్పుడు కొట్లు పంపులు నీళ్లు వచ్చాయి. ఈ రోజున ఎక్కడ పంపేసినా
నీళ్లు కూడా రావట్లేదు, కరువులు రాబోతున్నాయి, యుద్ధాల మూలంగా రేట్లు పెరగబోతున్నాయి, ఎన్నో భయంకరమైన జరగబోతున్నాయి. ఇవన్నీ మత్తయి సువార్తలో చెప్పాడు అనమాట. అది రాకడ ముందు ఎన్నో జరుగుతాయి, అన్నీ కనబడుతున్నాయి. కానీ ఏం కనబడట్లేదు అంటే సంఘము కళంకంతో ఉంటుంది, ముడతలతో ఉంటుంది తప్ప దేవుడు కోరినట్లుగా పరిశుద్ధపరుచుకుంటానికి, నిష్కలంకంగా నిర్దోషంగా మారడానికి సంఘము ప్రయాస పట్టలేదు. ఇదేం చెప్తుందయ్యా అని చెప్పన్నారంటే, రాకల్లో ఎత్తబడాలన్నా పరిశుద్ధతే కావాలి. పరిశుద్ధులు ఆయన తీసుకుపోతాడు. పరిశుద్ధత లేనప్పుడు తీసుకువెళ్ళడండి. దీనిలో మళ్ళీ పాస్ మార్కులు ఉండవు, 35, 34 పాస్ మార్కులే ఉండవు. పరిశుద్ధత అంటే పరిశుద్ధతే ఉండవు, రావాల్సిందే. పరిశుద్ధంగా జీవిస్తే తప్ప రాకడలో ఎత్తబడడం జరగదు. గొడవబడటం బహుఘోరం. ఇట్టాగ వాక్యం చెప్తూ ఉంటాం. నేను ఈ రోజు ఒకవేళ ఏదైనా విషయంలో ఇంకా పరిశుద్ధంగా లేకపోతే మీరు వెళ్ళిపోతారు, నేను ఎక్కడ మిగిలిపోతాను. మిగిలిపోయి ఉంటుంది వ్యవహారం. గొడవబట్టు బహుఘోరం. 7 ఏండ్లు భూమి మీద జరిగే ఆ శ్రమలు, మహాశ్రమల కాలంలో ఏమండి, ఇప్పుడే నువ్వు సత్యభోగుండు అనుకుంటున్నావు, అప్పుడు చద్దామన్నా చావు రాదు, చద్దామన్నా చావు రాదు, నువ్వు ఏదన్నా చేసినా చావు రాదు. భూమి మీద బ్రతకాలంటే ఒక సెకండ్ 1 సంవత్సరం లాగా అనిపించింది, 1 నిమిషం 10 సంవత్సరాల లాగా అనిపించింది. అంత భయంకరమైన రోజులు గొడవబడితే ఉంటాయి. నిజం, బైబిల్ ఎప్పుడు అబద్ధం కాదు. పరలోక రాజ్యంలో నిలవాలన్నా ఎక్కడ ఒక జడ్జిమెంట్ డే రాబోతుంది. ఆ రోజు నువ్వు నిలిచి ఏమండి పరలోక రాజ్యంలోని వసతులు అనుభవించాలన్నా పరిశుద్ధతే కావాలి. ఏం కావాలండి? పరిశుద్ధతే కావాలి. మందిరానికి వెళ్ళి రావడం అంటే ఇప్పటిదాకా ఎవరినో మొక్కాం, ఇప్పుడు ఎన్ని మొక్కుతాం. కాబట్టి మిగతాదంతా సేమ్ టు సేమ్ అనుకుంటే అవదండి. మిగతాదంతా అంటే అవదండి. ఇదేవుడు పరిశుద్ధుడు, ఇదేవుడు పరిశుద్ధత కోరుకుంటాడు. పరిశుద్ధత ఉంటేనే ఆయన దగ్గరకు రాగలవు, పరిశుద్ధత ఉంటేనే ఆయన దగ్గరకు వస్తాడు, పరిశుద్ధత ఉంటేనే తన చిత్తం నీకు చెప్తాడు, పరిశుద్ధత ఉంటే నిలబెట్టి వాడుకుంటాడు, పరిశుద్ధత ఉంటేనే అద్భుతాలు చేస్తాడు, యుద్ధాలలో జయమిస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధంగా జీవిస్తే మరొకసారి కీ పాయింట్స్ చూసుకుందాం. పరిశుద్ధంగా జీవిస్తే ఏంటంట? పరిశుద్ధంగా జీవిస్తే నువ్వు ఆయన సమీపించగలుగుతావు. పరిశుద్ధంగా జీవిస్తే ఆయన నీకు సమీపంగా వస్తాడు. పరిశుద్ధంగా జీవిస్తే నీకు బయలుపరుస్తాడు. పరిశుద్ధంగా జీవిస్తే నిన్ను నిలవబెట్టి వాడుకుంటాడు. పరిశుద్ధంగా జీవిస్తే అద్భుతాలు చేస్తాడు. పరిశుద్ధంగా జీవిస్తే నీలోనే ఉంటాడండి, ఎక్కడో ఎతకగల దేవుడిని నీలో నుంచే నీతో మాట్లాడతాడు, నిన్ను పరలోకం చేరుస్తాడు. ప్రభావం కలిగిన జీవితం పరిశుద్ధ జీవితమే. పరిశుద్ధ జీవితం ఇల్లు తెచ్చిపెట్టింది. పరిశుద్ధత లేక యుద్ధాల్లో ఓడిపోయారు. ప్రభావం ఎక్కడి నుంచి పోయింది? పరిశుద్ధత లేక కదా. కాబట్టి ఈ వారం నేర్చుకున్న సంగతులు ఇవి. ఇంతకీ పరిశుద్ధంగా జీవించడానికి ఇంకా మనం సరి చేసుకోవాల్సిన విషయాలు ఏంటి? పరిశుద్ధంగా జీవించటకు ఇంకా నేను అన్నాను, హోంవర్క్ రాసిరండి. నువ్వు 5 పాయింట్లు రాసుకో. నేను ఇంకా సరి చేసుకోవాల్సినవి ఏంటి? పేరు అయ్యొద్దు, రాసుకొచ్చాయి. నేను ఇంకా సరి చేసుకోవాల్సినవి, నేను పరిశుద్ధతలో పాలు పొందుకునేలాగా నేను ఇంకా సరి చేసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే వచ్చే వారం చూద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం? ప్రార్థన.